పానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కు కారకం. Cigarette smoking and alcohol consumption are injurious to health. It causes cancer. ఏంటి పూర్ణిమ, నీ మొఖంలో నువ్వు కొత్తగా ఉంది. ఎక్కువ ప్రసాదం తిన్నావు, దేవుడు ఆశీర్వదిస్తాడు. తినకపోతే దేవుడు ఆశీర్వదించడా? అదంతా ఏం లేదు, మనస్ఫూర్తిగా వేడుకుంటేనే చాలు. నేను మీ నాన్నతో చెప్తాను చూడు. ఆ, ఏంటమ్మా, ఏమైంది? ఏం లేదు. డ్రైవర్, త్వరగా ఏంట్రా, ఏమైందిరా నీకు? ఏమైంది నీకు? ఎగిరి ఆడుకోరా. అలాగే ఎగురు. అలాగే. అరే ముత్తు, అయ్యా చెప్పండి అయ్యా. దీన్ని చూసావు ముత్తు? దానికి ఏదో బాగోలేదనుకుంటా. దానికి ఏదో జబ్బు చేసినట్టుంది, 2-3 రోజులుగా తినడం లేదు. అయ్యో పాపం. ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఏదైనా మందు తీసుకొస్తావా? దానివల్ల ఏ ప్రయోజనం ఉండదయ్యా. ఇది ఇలాగే చనిపోతుంది అనుకుంటాయ్యా. పంజరం నుంచి వదిలేద్దామా? అది కాదురా, అందుకని అలాగ వదిలేస్తామా? దాంది కూడా ప్రాణమే కదరా. పూర్ణిమ, ఇల్లు వచ్చింది. ఏంటమ్మా? కళ్యాణి, ఏమైంది? తెలియదండి, గుడి నుంచి వచ్చేటప్పుడు చాలా సంతోషంగానే వచ్చాం. అమ్మా, ఏమైందమ్మా? ఎందుకు దిగులుగా ఉన్నావు? నా బంగారం కదమ్మా, ఏమైందో చెప్పు. నువ్వెందుకు భయపడుతున్నావు? నేను అతన్ని చూశాను నాన్న. ఎవరిని? అతని అదేనా విషయం? హ, అదంతా అదంతా నీ భ్రమే కదమ్మా. లేదు నాన్న, నేను అతన్ని చూశాను గుడి నుంచి వచ్చేటప్పుడు. నువ్వెప్పుడు దాని గురించి ఆలోచిస్తూ ఉండక. అది కాకుండా ఎందుకు నువ్వు ఎప్పుడు ఇలాగ ఆలోచిస్తున్నావు నాకు అర్థం కాదు. నువ్వు ఎందుకోసం భయపడుతున్నావు? నీకు నేనున్నాను కదమ్మా. నేను చెప్పేది వినమ్మా. ఇవాళ చాలా మంచి రోజు. నువ్వు తొందరగా రెడీ అవ్వు, వాళ్ళు ఇప్పుడు వచ్చేస్తారు. వాళ్ళ ముందు బాధగా నుంచోకమ్మా. బీ కేర్ఫుల్. ఇలా కంగారు పడుతూ వెతికితే ఏమీ దొరకదు. సైరా, ఇది ఎక్కడ పెట్టిందో ఏమిటో. నాన్న నన్ను పిలిచారా? అవును, పిలిచాను. ఎందుకు నాన్న? నేను టవల్ ఎక్కడ పెట్టానో అడుగుదామని పిలిచాను. టవలా? ఎందుకే ఇప్పుడు నవ్వుతున్నావు? ఆ? ఆ. అప్పుడు మీ మెల్లో ఉంది ఏంటిది? ఆ, ఇక్కడుందా? టీ తీసుకోండి. ఆ, మీరు కూడా అమ్మలాగే. టైం అయిందని నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఎవరు నాన్న? ఇంకెవరమ్మా, మోహన్ గారే. ఈ రోజు తన కూతుర్ని చూసుకోవటానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారు. దొంగ ముఖంది, దీని గురించి నాకేం చెప్పనే లేదే. నేను త్వరగా వెళ్ళాలి. అక్కడ పనులు చూసుకోవడానికి ఎవరూ లేరు.
ఆ పెళ్లి కొడుకు వాళ్ళు వచ్చేసరికి నేను అక్కడ ఉండాలి కదమ్మా. వాళ్ళ ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా నేను అక్కడ ఉండాలి. పెద్ద ఆయన నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. చిన్నప్పటి నుంచి ఇలాగే అలవాటైంది. ఏం చేయను? పట్టుకో. అబ్దుల్, నీకు ఒక పని చెప్తే ఇంత లేటుగా వస్తావేంటి? మనిషికి ఓ పంచువాలిటీ ఉండాలి కదా. కంగారు పడకండి, ఇక్కడ అన్నీ సిద్ధమే. ఏమనుకుంటున్నారు? విందే కాదు, బ్రహ్మాండమైన విందు చేయొచ్చు. సరే, లోపలికెళ్ళు. అలాగే. అవును, వాళ్ళు ఎంతమంది వస్తున్నారు? అది నాకెలా తెలుస్తుంది? నేను ఊరికనే అడిగానండి. వాళ్ళు ఎంతమంది అయినా రాని. ఇంకా రెడీ అవ్వలేదా నువ్వు? ఏమిటి? ఎంత సిగ్గు నీకు? చిపోవే. ఇప్పుడు ఈ డ్రెస్లో నిన్నెవరైనా చూస్తే అంతే. నేను వెళ్ళి మేకకి గడ్డి వేసొస్తాను. రండి రండి ఆలస్యమైంది, దయచేసి ఏమనుకోకండి. రండి. వచ్చే దారిలో బండి కొంచెం రండి. ఇబ్బంది పెట్టింది. ఎలా అయితే వచ్చేసాం. పదండి. ప్లీజ్ రండి, కూర్చోండి. మీరు కూర్చోండి. ఏంటి ఇంత వేడిగా ఉంది? ఎండాకాలమే ప్రారంభం లేదు, ఇంత వేడిగా ఉంది. చంద్రకి ట్రాన్స్ఫర్ అవుతున్నట్లు విన్నానే. అవును, ఆర్డర్ రాలేదు, ఈ వారం వచ్చేస్తుంది. నేనే ఈ సంబంధం కుదిర్చాను. మంత్రి గారు నాకు బాగా దగ్గరోళ్ళు. ఓహో. రికమెండేషన్ లేకపోయినా వీళ్ళకి చాలా పలుకుపడింది. ఇక్కడ మనం పైకి రావాలంటే పొలిటీషియన్ సపోర్ట్ కూడా మనకి చాలా అవసరం సార్. పార్టీ ఏదైనా పర్వాలేదు. నాకు ఇక్కడున్న రాజకీయం గురించి తెలియదు. చాలా సంవత్సరాలుగా నేను సింగపూర్లోనే ఉన్నాను. అక్కడ బిజినెస్లు చూసుకుంటాం వల్ల టైమే తెలియలేదు. అక్కడ చాలా బాగుండేది. కావలసినంత సంపాదించాను. 2-3 ఎస్టేట్లు, 4-5 ఫ్యాక్టరీలు కూడా ఉండేవి. కొన్ని కంపెనీల్లో పార్ట్నర్షిప్ కూడా ఉండేది. పిల్లల విషయానికి వస్తే నాకు ఒకటే కూతురు. నాకున్న ఆస్తి అంతా ఆ పిల్లకే. అమ్మాయి ఎక్కడ? రమ్మని చెప్పండి. అమ్మా పూర్ణిమ, ఇక్కడికి రామ్మా. తనకు 7 సంవత్సరాలు ఉన్నప్పుడు నా భార్య చనిపోయింది ఒక యాక్సిడెంట్లో. అంతా మా తలరాత. అది పోతే నా కూతురి కోసమే నేను బతుకుతున్నాను. నువ్వు అదృష్టవంతరాలమ్మా. ఇలాంటి మంచి తండ్రి నీకు దొరికారమ్మా. నా కూతుర్ని ఎవరి చేతిలోనైనా పెడితే గానీ నేను నెమ్మదిగా ఉండను. దేవుడు దయ వల్ల అది మంచిగానే జరుగుతుంది. సరే రండి, మన కాఫీ తాగుదాం. కమాన్, కూర్చోండి. టేక్ యువర్ సీట్స్. అందరూ తీసుకోండి. మా అబ్బాయికి చాలా చోట్ల సంబంధాలు వచ్చినాయి, కానీ అబ్బాయికి నచ్చలేదు. ఆస్తి ఉంటే మటుకు సరిపోతుందా? అదే అదే, మాది పెద్ద కుటుంబం, మర్యాదను వదులుకుంటామా ఏంటి? మనం ఏమనుకున్నా దీనికి ఒక సమయం రావాలి. అందులో ఏంటి సందేహం? అదృష్టం మీ చేతుల్లోనే ఉంది. మీరెందుకు బయట వెతుకుతున్నారు? మేము వచ్చేసాం కదా. కూర్చోమ్మా, దేనికి నుంచున్నావు? నువ్వు వెళ్ళి కూర్చోమ్మా. నా ప్రాణమే ఇదే. తనని నేను కళ్ళల్లో పెట్టుకొని ఈ క్షణం వరకు బతుకుతున్నాను. ఎన్నో కష్టాల్ని తట్టుకున్నాను, ఎన్నో బాధల్ని చూశాను. ఎక్స్క్యూజ్ మీ. హలో, మోహన్ హియర్. మీరెవరు మాట్లాడేది? ఉన్నారే, ప్లీజ్ హోల్డ్ డౌన్. బావుగారు, మీతోనే మాట్లాడాలంట. ఎవరు? ఎవరో మీ ఫ్రెండ్ అంట. ఈ సమయంలో ఎవరై ఉంటారు? హలో, నేనే మాట్లాడుతున్నా. అవును అవును,
ఓహో, మీరేం చెప్తున్నారు? మీరెవరు? ఈశ్వరా, ఇదేంటి కొత్త కథలా ఉంది? ఓరి భగవంతుడా, ఇదేమీ నాకు తెలీదు. అవును, అలాగే. బాగానే ఉంది, రండి వెళదాం. చాలా బాగుంది, ముందుగానే తెలుసుకున్నాం. ఏమైంది? ఏమైందా? లెమ్మని చెప్తున్నాను కదా, లెగు. నీకు వేరేగా చెప్పాలా? ఏంటి ఏమైంది బావగారు? మీ సంబంధమే మాకు అక్కర్లేదు. నాకేం అర్థం కాలేదే, ఏమైందో చెప్పండి. ఇది జరగని పని, మేము తెలియక వచ్చాం. రా నాన్న. నాన్న, నువ్వు బాధపడకమ్మా, ఈ సంబంధం లేకపోయినా ఇంతకంటే మంచి సంబంధం తీసుకొస్తా. మనకి ఏ కారణమో చెప్పకుండానే కదా వెళ్ళారు. అది కాకుండా ఎవరో ఏదో చెప్పింది విని. బాగా ఆకలిగా ఉందా? కడుపు నిండా తాగు. కింద ఉంపకు, కింద ఉంపితే దెబ్బలు పడతాయి నీకు, సరేనా? ఏంటి నాన్న విచారంగా ఉన్నారు? నోరు మూసుకుని లోపల పో. జగన్ చదివే చదువు ఈ సంవత్సరంతో అయిపోతుంది కదా. అలాగే చెప్పాడు. ఈ ఇంటికి ఒక మహాలక్ష్మి వద్దా? నన్ను ఇంకో పెళ్లి చేసుకోమంటావా? మీకెవరు పిల్లనిస్తారు? ఈ ఇంట్లో ఎంత పని ఉంటుందో తెలుసా? నేను చేయలేను, కష్టంగా ఉంది. నేను చెప్పేది వినిపిస్తోందా? ఏమన్నావు? నా బంద, నేను ఈ పనులన్నీ ఏమీ చేయలేను, అర్థమైందా? ఇందులో అర్థం చేసుకోవడానికి ఏముంది? ఇకపై నువ్వు ఏ పని చేయక్కర్లేదు, చాలా. ఇదిగో ఇలా మాట్లాడితేనే మీకు సమయానికి అన్నం కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఎమ్మెల్యే 2 లక్షల రూపాయలు లంచం తీసుకొని పార్టీ మారినట్లుగా ప్రతిపక్ష పార్టీల ఆరోపణ. ముఖ్యమంత్రి గారు కార్యకర్తలు. నేనేం చెప్తున్నాను ఇక్కడ, మీరేం చదువుతున్నారు అక్కడ? విషయం ఏంటో అర్థమయ్యేలా చెప్పు. మన అబ్బాయికి వెంటనే పెళ్లి చేయాలి. ఓహో, దాని గురించా? మరి అమ్మాయి ఎవరు? అప్పుడు మనకు అమ్మాయి దొరకదా? నువ్వెవరినైనా చూసావా ఏంటి? మన అమ్మాయి సుశీల్ ఉంది కదా, తను ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఆ అమ్మాయికి జగన్ అంటే ప్రాణం. నా కొడుక్కి ఇటువంటి సంబంధం తెచ్చావా? అక్కడి నుంచి ఏమొస్తుంది? కారణం కూడా రాదు. నేను నా కొడుకుని ఖర్చు పెట్టి చదివించింది ఎందుకో తెలుసా? నా కొడుక్కి వాడి చదువుకు తగినట్లుగా ఆస్తి పాస్తి కలిగినటువంటి ఒక మంచి కుటుంబం నుంచి అమ్మాయి కావాలనుకుంటున్నాను నేను. మీరెప్పుడు చూసినా డబ్బు 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 అని చస్తూ ఉంటారు. డబ్బు లేకపోతే రేపు ఎలా తింటావే నువ్వు? నోర్మేయండి. ఒరేయ్, ఆ రోజే నువ్వు సుశీల వెంట పడ్డప్పుడే చెప్పాను, మనం ఈ ఆడోళ్ళ వెంట పడొద్దురా అని. దీనికంతా నువ్వు అనుభవిస్తావు. ఇప్పుడు కాదు, అక్కడికి వెళ్ళాక నీకు అర్థమవుతుంది. ఎక్కడికి వెళ్ళేటప్పుడు? సాక్షాత్తు దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ దేవుడు అప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాడు. జాలితో ఒక అమ్మాయిని తిరిగి చూసినప్పుడు నువ్వు మళ్ళీ తనని చూసావా అని. పోరా, ఏంట్రా ఇది? ఇదంతా నీకు ఎవరు చెప్పారు? నువ్వు ప్రేమ కవితల్ని చదివేవా లేదా? అసలు ఏం చదివావు? ప్రేమ కవితలు. అది సైకోథెరపీ బుక్ కదా, నేను చదివాను. రే అది కాదురా, ఇది వేరేరా. ఈడొక తెంగరుడు. ఇవన్నీ చెప్పిన అర్థం కాదురా. వీడి తల మీద ఏమైనా గుంజుంటేనే కదరా, లేదురా అసలు. ఏంట్రా ముత్తు, నాతోనే వెళ్ళకొలమా? పద వెళ్దాం. సరే పద. నా మీద ప్రేమ ఉంటే నాతో వచ్చాయి. ఎవరికన్నా తెలిసిందంటే? నచ్చకపోతే చెప్పి. నా ప్రేమ బాధ నీకెలా తెలుస్తుంది? ఈ కథలే చెప్పొద్దనేది, బాధలు అందరికీ ఉంటాయి. శరణయ్యప్ప, వీళ్ళకేం పని లేదు. ఓరిని యాసాలో. యారా ద్రోహి, మా కళ్ళు ముందే ఇలా చేస్తే కడుపు మండదా? రే కొండవచ్చు, క్లాస్ కి టైం అయింది, రారా. చదువుకోవాలి కదా. సారీ. పర్వాలేదు, నేను స్నానం చేస్తాను. ఈ నవ్వులు చూస్తుంటే. లేబర్ స్ట్రైకా? వాళ్ళకి జీతం మనం పెంచి ఇంకా 7 నెలలు కూడా కాలేదే. అప్పుడు వాళ్ళు ఆ రోజు చేసింది నో, అలా వదిలిపెట్టడం అనేది తప్పు. నేవర్. అవును,
మన వర్కర్స్ వాళ్ళ న్యాయం కోసం పోరాడారనుకో, మనం ఎప్పుడన్నా కాదన్నావా? దెన్ వి విల్ యాక్సెప్ట్ ద ఛాలెంజ్. ఎస్. ఎందుకు దిగులుగా ఉన్నారు? కంపెనీలో వర్కర్స్ పోరాటం చేస్తున్నారట. ఇప్పుడు కార్మికులు చేసేదంతా స్ట్రైకులే కదా. ఇది వర్కర్స్ చేసే సమస్య కాదు, మనమంటే పడనోళ్ళు చేసే సమస్య. ఓరి దేవుడా, ఇలాంటి వాళ్ళు ఉన్నంత వరకు మనం ఏ పని చేయలేమండి. ఇక వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళ దగ్గర నుంచి పీక్ తినటమే కదా వీళ్ళ పని. అదంతా శాశ్వతం కాదులే. మీరు యూనియన్ లీడర్ని చూసారా? 3 లారీలు, 2 కార్లు, 3 బంగళాలు, 4 వైఫులు. అదంతా వదిలేయండి. వాడు పొట్ట చూసారా ఎలా వచ్చిందంటారు? అప్పుడైతే సూపర్వైజర్కి ఇచ్చే డబ్బుని కార్మికులకే పనిచేస్తే పోద్ది కదా. పాపం ఈ కార్మికులు ఈ సూపర్వైజర్ చేసే తప్పుల వలన. కార్మికులు అన్నం సరిగా తినకపోతే మీకేంటి సమస్య? ఆ సూపర్వైజరు 5 స్టార్ హోటల్లో చికెన్ బిర్యానీ తింటాడు తెలుసా? అలాగే అందరూ అంటుంటారు. ఇది మాత్రమే కాదు కదా, ఇంత కష్టపడి ఈ పరిస్థితికి వచ్చినా కూడా ఒకరోజు కూడా మనం మనశ్శాంతిగా ఉండలేకపోతున్నాం. ఇదంతా మన తలరాత. ఎప్పుడు చూసినా మనసులో ఏదో ఒకే బాధ. సరేలే, ఆ డ్రైవర్ని కార్ తీయమను, నేను కొంచెం బయటికి వెళ్ళాలి. ఏంటి వాళ్ళు ఇంత బోర్ కొడుతుంది? డాగ్ బైట్ ట్రీట్మెంట్ ఈ వాడే కదా. రే ఇది మార్చురీరా. హలో హలో. ఎక్కడికి వెళ్తున్నారు? బయటికి వెళ్తున్నారా? అవును. వెళ్దాం. నన్ను మిత్తి తీసుకెళ్తే బాగుంటుంది. పిలవడం మర్చిపోయారా ఏంటి? లేదు, ఇంకెవరినైనా చూసుకో. ఈడికొక లవ్ అంట. వాడు వచ్చేసాడు, సైలెంట్గా ఉంటారా? నువ్వు ఊరుకోరా. రే ఇలా చూడరా, నువ్వు ఇలా ఓసీలో బతికేది ఆపరా. నీ ఇంట్లో అన్నీ ఉన్నాయి కదా. ఇంట్లో బాగానే ఉంది, ఒక 10 రూపాయలు కూడా ఖర్చు పెట్టాడు. ఓసిగానే తింటాడు. ఏ చిన్న కోతి, ఈ లోకంలో 2 విధమైన మనుషులు ఉన్నారా? ఉన్నవాళ్ళు లేని వాళ్ళు. లేదు, మందు తాగేవాళ్ళు, తాగని వాళ్ళు. శాంతి వస్తుంది. శాంతి అదొక టైప్ అని విన్నాను. అదో టైప్ అంటే చాలా మోసమైంది. నాకు కాస్త పనుంది, మీరు వెళ్ళొచ్చు. రే బావా, అనవసరంగా సమస్యలు ఎదుర్కొంటావు చెప్తున్నా. అది నేను చూసుకుంటానులే. నీ తలరాత. చూసావా, ఆ అమ్మాయి వచ్చిందని మనల్ని వదిలేసి వెళ్ళిపోతున్నాడు. ఎదవా. కాస్త ఆగండి సిస్టర్, నేను మీతో కాస్త మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? నాకు చాలా పనులున్నాయి. ఏమిటండి మీరు ఎప్పుడు అడిగినా పని ఉందంటున్నారు? ప్రేమగా 2 మాటలు మాట్లాడితే ఏమైనా తగ్గిపోతారా ఏంటి? ఈ విషయం చెప్పడానికి నన్ను పిలిచావా? సిస్టర్, మిమ్మల్ని చూసినప్పుడు నాకు ఏదోలాగా నా మనసులో ఏదో ఒక కొత్త వింత. నేను వెళ్ళనా? వెళ్ళొద్దని చెప్పే అర్హత అయితే నాకు లేదు. వెళ్ళండి, కానీ నా మనసులో ఉన్న సంగీతాన్ని మాత్రం విని వెళ్ళండి. ఏంటి ఇంకా రాలేదు? అదిగో వస్తున్నాడు. ఊరికి ఓ బిస్కెట్ వేసాను రా, చిక్కుకుంది. ఏర్షపడకరా, దానికి అదృష్టం కావాలి. సరే వెళ్దామా? వెళ్దాం రా. అక్కడితో ఒక అమ్మాయి ఉంటుంది. నువ్వేంటమ్మా దిగులుగా కూర్చున్నావు? ఏం జరిగినా నేను తట్టుకోగలను. నువ్వు అలా బాధపడతా ఉంటే నేను తట్టుకోలేనమ్మా. అదేమీ లేదు, ఊరికి నా దగ్గర నువ్వేం దాచు. నీ మనసేంటో నాకు తెలుసు. పూర్ణిమ, మీ నాన్న ఎక్కడికి వెళ్ళాడమ్మా? ఓ చోటుకు వెళ్ళారు. ఒక్క చోటికి వెళ్ళాడంటే పేరు లేదా? నేను కనిపెట్టేశాను. మీ నాన్న వాడిని చూడటానికేగా వెళ్ళాడు. నువ్వు మా ఇంటికి వస్తానని చెప్పి ఎందుకు రాలేదు? నువ్వు ఇక్కడికి వస్తావని నాకు తెలుసు. నీ మొహంలో ఎంత సంతోషం. అలా అంటే ఏదో ఒకటి ఉంది. నాకు తెలీదా నీ గురించి? విషయం ఏంటో చెప్పు. పూర్ణిమ, నీకు ఒకటి చూపించినా? ఏంటి? చాలా అందంగా ఉన్నాడు కదా. నీ మొహంలో ఎంత సంతోషం. పెళ్ళైన తర్వాత నన్ను మర్చిపోవు కదా. ఏంట్రా పుష్ప, తిరునాళ్ళలో తప్పిపోయినట్లో ఉన్నావు? ఎందుకురా ఈరోజు క్లాస్కి రాలేదు? ప్రొఫెసర్ అడిగారు తెలుసా?
చేప కోసం గేలం వేసావా? ఆడు చెప్తేనే తెలుసుకోవాలా? ఈడు వీక్నెస్ నాకు తెలీదా? ఏదో అమ్మాయి వస్తానని చెప్పుంటది. మీరు చెప్పినంత కరెక్టే, కానీ విషయం అది కాదు. మన కాలేజీలో బ్యూటీ అని చెప్పి ఆ అమ్మాయి ఉంది కదా, గుంటూరాను, తను నన్ను అదోలో చూసిందిరా. నా మొహాన్ని చూసి చీపోరా అని చెప్పిందిరా. నా మనసు కష్టంగా అనిపించింది. ఇంతే కదా, ఆ. సింపుల్ మ్యాటర్. నేను ఒక ఐడియా చెప్తా విను. ఎలా ఉంది? ఆ, బాగుందా? బాగుంది బాగుంది. మారి ముత్తుకి దేవంకి చెప్పేసాయి. రా. రండ్రా. మారుకుంటాడ్రా. వాడు రెడీ అవుతున్నాడు. మీ రెడీయే కదా? మన ప్లాన్ ప్రకారం అంతా జరిగితే కాలేజ్ బ్యూటీ ఆ తర్వాత మన కంట్రోల్లో. ఏమైంది అబ్దుల్లా? ఎందుకు మాట్లాడకుండా నుంచున్నావు? నా కూతురు పెళ్ళి ఆగిపోయిందయ్యా. ఏంటి కారణం? అసలు వాళ్ళు అడిగిన కట్న కానుకలు ఇవ్వటం నా వల్ల కాలేదు. అంత డబ్బు ఎవరిని వెళ్ళి అడగాలి? మేముండే ఇల్లు పొలం అమ్మినా కూడా అంత డబ్బులు రావు కదయ్యా. ఓ, అదే కారణమా? అబ్దుల్లా, శివ తెలుసా? ఏ శివ? సూపర్వైజర్ శివ. నేను అతన్ని చూడాలి. రమ్మని చెప్తాను. అబ్దుల్లా, రేపు వస్తావుగా? రే కర్రోడా, ఈ పండుగకు కూడా నేను నిన్ను ఇంటికి తీసుకెళ్ళకపోతే మా అమ్మ నన్ను తిడుతుంది. రావాలని నాకు ఉంది. వేసుకోవటానికి 2 జతలు బట్టలు కూడా లేవు. స్కాలర్షిప్ వచ్చిన తర్వాతే కొనుక్కోవాలి. అదే నా విషయం. నా ప్యాంట్ షర్ట్ సరిపోతుందా? పండుగకు నువ్వు కూడా వస్తావని అమ్మ ఎదురు చూస్తుంది. నేనేమంటున్నానంటే, నేను ఎందుకు రాలేదని అడిగారంటే ఏదో ఒకటి నువ్వే చెప్పు. అయితే నువ్వు రావట్లేదా? ఈ పండక్కి నువ్వు ఒక్కడవే వెళ్ళు. బావా, ఊరికే వంకలు చెప్పకు. ఇప్పుడు నువ్వు వస్తున్నావా లేదా? కదా నువ్వు రెడీనేగా? నువ్వు రెడీ అంటే ఆటోలు వెళ్ళిపో, రైల్వే స్టేషన్లో దిగిపో. 9:30 కదా ట్రైను. హోస్టల్ వచ్చే ట్రిప్ని పాడు చేసుకోకరా. ఊరికే ఏదో ఒకటి మాట్లాడుకో. నువ్వు బయలుదేరు, నేను చూసుకుంటాను. నేను తీసుకొస్తాను. పదరా. ఇలా ఇవ్వండి అత్తయ్య. కళ్ళే కనిపించట్లేదు. ఆ జగన్ మీ అబ్బాయి ఎప్పుడొస్తున్నాడు అత్తయ్య? ఎవరికి తెలుసు? ఎప్పుడు వస్తాడో తెలియదు. ఎప్పుడు చూసినా చదువుకోవాలంటాడు. ఓ, ఒకసారి వచ్చి వెళ్ళొచ్చు కదా, పండగ వస్తుంది కదా. తను రాలేదని నువ్వు బెంగెట్టుకున్నట్టున్నావు. ఓండి అత్తయ్య. నేను ఊరికే చెప్పానమ్మా, తను ఈవేళ వస్తున్నాడు. అత్తయ్య, ఏంటమ్మా? జగన్ బావా. ఎక్కడా? అమ్మా, జగన్, పొద్దున్నుంచి నీకోసం ఎదురు చూస్తున్నాను. రా. ఏంటి సుశీల? సుశీల, ఏంటి విశేషాలు? దానికేం విశేషాలు? ఎప్పుడు చూడు అత్తే జగన్ బాబు ఎప్పుడు వస్తాడు, జగన్ బాబు ఎప్పుడు వస్తానని అడుగుతూనే ఉంటుంది. ఇంట్లో అత్తయ్య మామయ్యలు బాగున్నారా? పెద్దనాన్న వస్తున్నారా? ఏంటి ఊహు అంటున్నావు? నోరు తెరిచి మాట్లాడు. తను సిగ్గుపడుతుంది. సిగ్గా? ఎందుకు? నీకు పెళ్లి చూపులా ఏంటి? నానెక్కడమ్మా? ఇదిగో ఇప్పుడే వస్తానని తోటకెళ్ళారు. నువ్వేంట్రా మాధవ్ని తీసుకురాలేదు? వాడు రానన్నాడు. పాపం, ఎవ్వరూ లేని పిల్లాడు. పండక్కి ఇక్కడికి వచ్చి ఉండాల్సింది. నువ్వెప్పుడు వచ్చావు? ఇప్పుడే వచ్చాను. బాగానే చదువుతున్నావా? బాగా చదువుతున్నాను. సరే, లోపలికి ఇలా బట్టలు మార్చుకురా. ఇది పల్లెటూరు, ఇక్కడ ఈ ప్యాంటు షర్టు వేసుకోకూడదు. అత్తయ్య, నేను వెళ్ళొస్తాను. జగన్ బావ వచ్చాడని అమ్మతో చెప్తాను. సరే అమ్మా. నిన్న ఇక్కడికి రమ్మని చెప్పింది మనం కలిసి సినిమాకి వెళ్దామని అడుగుదామని. నన్ను ఇష్టపడే వాళ్ళు పిలిచేటప్పుడు నేను రానని చెప్పగలనా? తర్వాత నువ్వు దీన్నేమి నవ్వుగా తీసుకోవద్దు. ఇద్దరం కలిసి సినిమా చూసి, ఇద్దరం కలిసి హోటల్కి వెళ్ళి టీ తాగి, అక్కడ
మన ఇద్దరు మాత్రం అక్కడ ఒంటరిగా ఉండి అప్పుడు అలా సంతోషంగా గడుస్తుంది. కొంచెంసేపు మాత్రం కాదు, చచ్చేంత వరకు అలాగే ఉండాలని ఆశపడుతున్నా. అయ్యో దేవుడా, ప్రేమంటే ఇలాగే ఉంటుందని నాకు ఇప్పుడే అర్థమైంది. ఇంకో విషయం, మన ప్రేమ గురించి బయట ఎవరికి చెప్పకేంటి? అదేంటి? హఠాత్తుగా వెళ్ళి అడిగితే బయట ఎవరికి తెలియకుండా ఉండడమే మంచిది. విషయం ఏంటంటే నాలాంటి లవర్ నీకు ఒకడు ఉన్నాడంటే అందరూ అసూయపడతారు కదా. నాకు మీ ప్రేమ ఉంటే అదే చాలు. నువ్వు సరైన కేడి. నేను ఎవరిని తల ఎత్తి చూడను, కానీ నిన్ను చూసానే. అదేగా నా ప్రతిభ. మనసుల్ని దొంగలించడంలో నేను చాలా పెద్ద కిల్లాడిని. ఈ లోకం ఇంకా నన్ను అర్థం చేసుకోవడం లేదు. ఛీ, ఎవరైనా చూస్తారు. అవును, ఇప్పుడు నేను ముట్టుకుంటున్నానా లేదా అని అందరూ చూస్తున్నారంట. నాకు డ్యూటీకి టైం అయింది, నేను వెళ్ళొస్తాను. పనికిరాని డ్యూటీ. ఒరే వేడి నీళ్ళు పెట్టాను రా. వద్దమ్మా, నేను నదిలో స్నానం చేస్తాను. సరే వెళ్ళరా. నదిలో నీళ్లు బాగోలేదేమో. పర్లేదమ్మా, ఎన్నాళ్ళైంది నేను నదిలో స్నానం చేసి. సరే. ఏంటి మేడం, మీ స్నానం అయిపోయిందా? మీరెందుకు ఇంత లేటు? ఇంకోసారి స్నానం చేసి వెళ్దు గాని. ఆహా, అవన్నీ ఏం అక్కర్లేదు. రా. అయ్యో, ఎవరైనా చూస్తారు. చూస్తే ఏంటి, నేను బలవంతం చేస్తానా ఏంటి? నవ్వుతున్నావా? అయ్యో, నొప్పిగా ఉంది. నేను అత్తయ్యకి చెప్తాను. పోయి చెప్పు. అదిరింది. జరగండి. ఏం చేస్తున్నారు? నేను అత్తయ్యని పిలుస్తాను. పిలువు, నాకేంటి? అదిగో అత్తయ్య వస్తున్నారు. A stomach, pancreas and the biological system, the motor function of the stomach of the... ఏంట్రా? నీకోసారి చెప్పాను కదరా, సడన్ గా వచ్చి భయపెట్టద్దని. ఆహా, అదా. పిలిస్తే ఏమవుతుందిరా? నువ్వెందుకురా ఎలా ఉన్నావు? ఎక్కడికి వెళ్ళావు ఇంతసేపు? అరే, నీకు చెప్పేటట్టు ఏం లేదులేరా, వదిలే. ఆ శాంత నన్ను చాలా ఎక్కువగా ప్రేమిస్తోందిరా. పెళ్లి చేసుకోకపోతే చనిపోతానని చెప్తుంది. అలాగే వదిలే. ఏమన్నా? అవసరమైనప్పుడు జాలీగా తిరుగుతున్నాం కదా. ఏంటి జాలీగా తిరగడానిక? నేనేం చెప్తున్నా నీకు అర్థం కాలేదనుకుంటాను రా. తన కంటికి కనిపించకుండా దాక్కుని తిరుగుతున్నాను రా బాబు. రే పులిహార రాజా, నువ్వెందుకలా చావు కొడుతున్నావు? నేను ఏమైనా ట్రైన్ పట్టాల మీద తలెట్టుకుని చచ్చిపోతాను రా. అదే మంచిది, త్వరగా వెళ్ళు. తిరుపతి ఎక్స్ప్రెస్ ఇప్పుడు వస్తుంది. జగన్ బావా, బావా, జగన్ బావా. ఇదేంటి? జాంకాయ్. నీకు జాంకాయ అంటే చాలా ఇష్టం కదా. అలాగని ఎవరు చెప్పారు నీతో? ఎవరు చెప్పాలి, నాకే తెలుసు. మీరు చిన్నప్పుడు జాంకాయ చెట్టు నుంచి కింద పడ్డారే, గుర్తులేదా? వసే తింగరి, ఇంకా మర్చిపోలేదా నువ్వు? మీరు ఎప్పుడు బయలుదేరుతున్నారు? నీకు నేను ఇక్కడ నుండి వెళ్ళిపోవాలనుందా? అలా కాదు. మరి మీరు ఇంటికి వస్తానన్నారు, రానేలేదు. టైం దొరకాలి కదా. అవును, టైం లేదు. ఇష్టం లేదని చెప్పొచ్చుగా. నీ మొహమే మారిపోయిందే. ఏ, నీ ఆవట వెళ్ళిపోతుంది, వెళ్ళి చూడు. అయ్యో, నాశనం అయిపోయింది. నన్ను చూస్తావేంటి, వెళ్ళి దాన్ని పట్టుకో. అయ్యో, వీటితో నా వల్ల కావడం లేదు. ఎలా చూస్తుందో చూడు. ఇలారా. అత్తయ్య. ఎవరు? సుశీలనా? నేను చూడటమే కుదరలేదే.
పండగ పనులు ఎలా జరుగుతున్నాయి? సుశీల, కొంచెం ఆ కొబ్బరి కొంచెం కోరి పెట్టే. అబ్బా, నడుం చాలా నొప్పిగా ఉంది. చాలా పొద్దెక్కింది. సమయానికి భోజనం పెట్టకపోతే మీ మావ ఏమంటాడో నీకు తెలుసుగా? ఏమైందే? చెయ్యి కోసుకున్నావా? చూసుకొని చేయొచ్చు కదా. కొబ్బరి పైన రక్తం కారుతుంది. ఇవ్వు. నువ్వేంటే నవ్వుతున్నావు? మా కొబ్బరి కూర తీయడానికి వేరెవరు దొరకలేదా? ఏమైంది? చూడు, చెయ్యి కోసుకొని కోస్తుంది. పర్వాలేదు అత్తయ్య, దెబ్బ తగలలేదులే. ఓ, పెద్దగేం కోసుకోలేదా? సంతోషం. చాలే, మళ్ళీ చేకో. పర్వాలేదు అత్తయ్య. చాలే లేమ్మా. మా నాన్నని పిలిచి భోజనం పెట్టవే. ఆయన వచ్చే పండగ ఉంటాడో లేదో ఎవరికి తెలుసు. రమ్మని చెప్పాను. ఇలారా. ఏంటి ఇది? పాయసం. పాయసమా? తినేసిన తర్వాతే నా పాయసం తెచ్చేది. నువ్వే తాగేలే. ఇలా తీసుకురామ్మా, తను అలాగే చెప్తుంటాడు. ఎలాగో తెచ్చావు కదా, కొంచెం ఇవ్వు. బాగుందా చూస్తాను. బాగోదు, చేదుగా ఉంటుంది. ఆహా, నీకు నోరు బాగా ఎక్కువైందే. ఒక్కడిచ్చానంటే. ఊరుకరా. ఇలా ఏమ్మా? ఆహా, పరవాన్నం. అమ్మ బాగానే ఉంది కదా? నీకోసమే ఇచ్చారు. దాన్ని ఇచ్చారా? ఏంట్రా అది? జంతుకులో అరుసలో అయి ఉంటాయి. వేడి కాస్త తక్కువైంది అంతే. నువ్వు రాలేదని చెప్పి అమ్మ నన్ను తిట్టింది. నీకు కావాలా? తీసుకురా. హయ్యర్ స్టడీస్ చదువుతానని మీ నాతో చెప్పలేదా? చెప్పాను. తర్వాత? ఇప్పుడు దాకా చదివింది చాలంట. మా నాన్న గురించి నీకు తెలుసు కదా, ఇక్కడ రావడానికే చాలా పట్టుపట్టాను. అది మా నాన్నగారిని చూసి నేర్చుకోమని చెప్పు. అన్ని ఎగ్జామ్ని అటెండ్ చేయమని మా నాన్నగారు చెప్తారా? ఎందుకు తెలుసా? ఎందుకంటే ఆయనకు అసలు ఏ జబ్బు లేదురా. అబ్బో, ఆయనకు అలవాట్లు బోల్డ్ ఉండేవి. అందువల్ల నేను డాక్టర్ అయితే ఆయన డాక్టర్ ఖర్చు నుండి మిగులే కదా. సరిగ్గా చెప్పావు. నువ్వు గానీ వైద్యం చేసావంటే మీ నాన్న ఆయుసు ఎలాగైనా తగ్గిపోతుంది, త్వరగా పోతారు. అలాగే ఉండనే గానీ మా నాన్నగారు ఐడియా ఎలా ఉంది చెప్పు. ఐడియా సూపర్ గా ఉంది. ఇదిగో. నాకు పెళ్లి చేయాలని మా నాన్న అనుకుంటున్నారు. నాన్నకు డబ్బు అంటే చాలా ఆశ. దానికి నువ్వేం చెప్పావు? నేనేం చెప్పను. నా సంకల్పం అంతా డబ్బు కన్నా ఎక్కువ. ఎంబీబీఎస్ పూర్తి చేసి హైయర్ స్టడీస్కి వెళ్ళాలి. నేను ఎంత చెప్పినా కానీ నాన్న వినడం లేదు. ఆయన చెప్పిందే జరుగుతుంది. ఈ యూనియన్ ఎలక్షన్లో డబ్బు ఖర్చైనా ఆ బాబుగాడిని ఓడించాలరా. దానికి నువ్వే రంగంలోకి దిగాలి మామా. రే, అదంతా నువ్వు చెప్పాలంట్రా. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. బాపురాజు మనుషులు మన పోస్టుల్ని చింపేశారని మారి నాకు చెప్పాడ్రా. నా ముందు గనక ఆడ పోస్టుని చింపాడనుకో, ఆడింక మిగలరా. నువ్వు ధైర్యంగా కొట్టురా. ఏం జరిగినా నీ వెనకాల నేనున్నాను. పోస్టర్ అంటిస్తారా? ఎవరిని అడిగిరా పోస్ట్ అని చెప్పా? అది అడగడానికి నువ్వే వాడేరా నన్ను కొట్టింది.
చింపుతావా? ఇక పైన అలా చేశావో? అయ్యో మావా, అసలు వాడిని ఏం చేయకురా. వాడు ఆల్రెడీ చచ్చిపోయాడు. చచ్చిపోయిన పాంబు. సరే అయితే వీడిని ఇక్కడే ఉండని. రేపు 10 గంటలకి మనందరం కలిసి వీడిని పోస్ట్ మార్టం చేద్దాం. జై జై జయేంద్ర. అబ్దుల్లా, మిమ్మల్ని ఎందుకు రమ్మన్నానో తెలుసా? ఇది ఎవరికి ఇవ్వమంటారు? ఎవరికో ఇవ్వటానికి కాదు, ఇది నీకోసమే. డబ్బు లేనందువలన నీ కూతురు పెళ్లి ఆగకూడదు. వాళ్ళు అడిగిన కట్నం వాళ్ళకి ఇచ్చేసి పెళ్లి బాగా జరిపించు. స్నేహం కోసం ఇంత డబ్బు ఇస్తున్నారా? మీ రుణం తీర్చుకోలేను. ఇది స్నేహం కోసం చేసేది కాదు, జీవితం నాకు నేర్పించిన పాఠం. స్నేహానికి వెల కట్టకూడదు, మిగతా వాళ్ళ కష్టాల్లో కూడా పాలు పంచుకోవాలి. ఈ చోటంతా శుభ్రం చేసి కుర్చీలు లోపలేయండి. ఏంటి అబ్దుల్లా? అమ్మా, నువ్వు లోపలికి వెళ్ళు. పూర్ణిమారా అందయ్య కూర్చోండి. నమస్కారం. నమస్కారం. బాగున్నారా? తర్వాత పెళ్లి పనులు ఎలా జరుగుతున్నాయి? మీ దైవలు బాగానే జరుగుతుందయ్యా. అబ్దుల్లా కూర్చో. మీరు డబ్బులు ఇచ్చారని చెప్పి కృతజ్ఞతతో చెప్పటం లేదయ్యా. నేను చెప్పేది మాత్రం మీకు నచ్చదని నాకు తెలుసయ్యా. అసలు ఇదంతా దేనికోసం చేస్తున్నారంటే జనాన్ని మోసం చేయడానికేనండి. ఇలాంటి వాళ్ళని అసలు నమ్మకూడదు. వదిలే అబ్దుల్లా, మనుషులుంటే అలాగే ఉంటారు. ఎవరు వచ్చి అడిగినా సరే కాదనకుండా ఇచ్చేస్తారు. లేని వాళ్లే కదా అబ్దుల్లా వచ్చి అడుగుతున్నారు. మన దగ్గర ఉంటే కొంచెం ఇవ్వాలి. మనం దాచిపెట్టిందంతా వెళ్ళేటప్పుడు తీసుకెళ్తామా? ఇలాంటి వాళ్ళు మంచి వాళ్ళని మాత్రమే మోసం చేస్తారు. అబ్దుల్లా, నేను ఒకటి చెప్పనా? సామ్రాజ్యాల్ని ఆక్రమించుకుంటూ అక్కడ ఉన్నదంతా దోచుకునే ఒక చక్రవర్తి ఉండేవాడు. ఆ కోటలో డబ్బు, బంగారము, రక్తము అది దాచిపెట్టుకుంటానికి లోకంలోనే ఒక పెద్ద గుహ పెట్టుకున్నాడు. ఒకరోజు తను చనిపోయాడు. ఆ చక్రవర్తి శవాన్ని శ్మశానానికి తీసుకువెళ్ళేటప్పుడు అతను ఆఖరిగా ఆశపడినట్లు చేతులు 2 బయటే ఉంచారు. పాపం చేసిన చేతులతో ప్రపంచానికి నీతి చెప్పాడు. నేనేమీ కూడా తీసుకువెళ్ళట్లేదు అని. అమ్మా పూర్ణిమ, రామా, ఏమైంది నాన్న? ఏమైంది? నువ్వు భయపడకమ్మా, నాకు కొంచెం గుండె నొప్పిగా ఉంది. ఏం అవదలే. పూర్ణిమమ్మ, మెడికల్ కాలేజీలో నాకు తెలిసిన డాక్టర్ ఒక ఆయన ఉన్నాడు, అక్కడ తీసుకెళ్ళి. వద్దు అబ్దుల్లా, నాకేం అవ్వదు. అలా అనకండి. లేవండి అయ్యా, పదండి. భయపడవలసింది ఏమీ లేదు. 2 రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. నాకేం కాలేదని వీళ్ళందరికీ చెప్పాను, కానీ మిమ్మల్ని ఊరికే కష్టపెడుతున్నారు కదా. మీ వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు. మా డ్యూటీ ఇదే కదా. ఇంకా నేను ఇంటికి వెళ్ళొచ్చా డాక్టర్? ఇది చాలా బాగుంది. మీరు ఎట్టి పరిస్థితుల్లో కదలకూడదు. కంప్లీట్ రెస్ట్ తీసుకోవాలి. ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకుంటే చాలదా? ఇంటికి వెళ్ళడానికి కుదరదు. అదేదో ఇక్కడే ఉండొచ్చు కదా. నేను డాక్టర్, నేను చెప్పింది మీరు వినాలి. అలాగే చేస్తా. పూర్ణిమ, భయపడకు. ఏదైతేనో వారిని తీసుకురావడం చాలా మంచిదయింది. ఈయనెవరు? అబ్దుల్లా, నాకు ఒకే ఒక స్నేహితుడు. నమస్తే. నమస్తే. నేను తర్వాత వస్తాను. జగన్, తరచుగా వెళ్ళి చూస్తూ ఉండండి. ఆయన నా కజిన్. ఎస్ సార్.
వెళ్ళొస్తాను. సరే సార్. నువ్వెందుకమ్మా బాధపడుతున్నా? నాకే దిగులు లేదు నాన్న. నా వల్ల మీరే ఎక్కువ దిగులు పడుతున్నారు. పిచ్చిదన, నీకెవరు చెప్పారమ్మా? నాకంతా నువ్వే కదమ్మా. నీకోసమే నేను బతుకుతున్నాను. గుడ్ మార్నింగ్. ఏంటి పడుకున్నారా? ఏమీ లేదు, ఊరికే అది ఇది ఆలోచించుకుంటా కూర్చున్నా. అస్సలు లెగ్గకూడదని మీరు చెప్పారు కదా. జగన్, డాక్టర్ ఎక్కడ? సార్ ఆపరేషన్ థియేటర్లో ఉన్నారు. అందువల్ల సార్ నన్ను చూడమని చెప్పారు. సార్ ఇప్పుడు వస్తారు. ఆడుతూ పాడుతూ ఉండాలంటేనే నాకు ఇష్టం. అటువంటి వాణ్ణి తాడే లేకుండా కట్టిపడేశారు. ఇప్పుడు మీకు రెస్టే ముఖ్యం. మీరు చెప్పేది వినకుండా ఉండలేను కదా. మీరు చెప్పిందే వినాలి మరి. కరెక్ట్గా టైంకి మందులు వేయాలి. వస్తాను. మధ్యరాత్రిలో ఆ శ్మశానం గేట్ దాటి మనం వెళ్తున్నాం. తర్వాత అక్కడ చూస్తే ఎవరు? ఒక ముండం లేని తల. నువ్వు నోరు మీరా. దెయ్యం లేదు, పిశాచి లేదు. నిజం చెప్పాలంటే అక్కడ ఏమీ లేదు. పెద్ద పోటుగాళ్ళగా మాట్లాడుతున్నావు. నీకు భయం లేదా? ఏంటి ఈ మారి ముతుక? ఎంత అర్ధరాత్రి అయినా ఏ శ్మశానానికైనా సరే నేనొక్కడే వెళ్ళొస్తాను. ఊరికి అదే చెప్పకరా ఎదవా. బెట్టంతా బెట్టు. మార్చరీ రూమ్లో కొన్ని శవాలు ఉన్నాయి. అందులో ఒక శవంలో మేము చెప్పిన గుర్తింపుని ఆ శవం మీద పడితే నువ్వు మగాడు నొప్పుకుంటాను రా. నీకు చేసే ధైర్యం ఉందా? ఏమిస్తావేంటి? నువ్వు ఏది అడిగినా ఇస్తాం. ఏంటి చేస్తావా? ఒక ప్యాంటు, ఒక షర్టు, ఇంకా 200. ఒప్పుకుంటున్నారా? ఓకే ఓకే డన్. అబ్దుల్లా రాలేదేంటమ్మా? మధ్యాహ్నం వస్తాన్నాడుగా. వస్తారు. నేను ఉదయం రాలేకపోయాను. జగన్ చూసారా? చూశాను. ఎవరా కుర్రాడు? జగన్ చాలా మంచివాడు. అతను భవిష్యత్తులో చాలా పైకొస్తాడు. అదేంటి డాక్టర్ అలా చెప్తున్నారు? అతనికి ఉన్న టాలెంట్కి హయ్యర్ స్టడీ చదవమన్నా తర్వాత కుదరదన్నాడు. వాళ్ళ కుటుంబ పరిస్థితి బాగోలేదు. ఇది చదవటానికే తను చాలా కష్టపడుతున్నాడు. ఇప్పుడు వాళ్ళ నాన్నగారు అతనికి పెళ్లి చేయాలని ఇబ్బంది పెడుతున్నారు. ఓ, మీకు ఎటువంటి సమస్య లేదు. వీలైతే ఈ రోజే ఇంటికి వెళ్ళొచ్చు. సంతోషం. మీ అమ్మాయి పెళ్లి విషయం ఏమైంది? కొన్ని సంబంధాలు వచ్చినాయి, కానీ సెట్ అవ్వలేదు. ఇదంతా కలిసి రావాలంటే దర్ ఇస్ ఎ టైం. పూర్ణిమకు పెళ్లి జరగకపోవడం వల్ల మీకు ఈ సమస్య వచ్చింది. దానివల్లే మీకు ఈ సమస్య. ఇలా చూడండి, నేను ఒక ఐడియా చెప్తా. మీరు జగన్ చూశారు కదా, అతనికి మీ అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తే అది ఆలోచించి చెప్పండి. మీరెందుకు ఇలా అడుగుతున్నారు? అలా చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. జగన్, పూర్ణిమ వీళ్ళిద్దరూ నాకు బాగా తెలుసు. నేను వెళ్తాను. నువ్వు ఊరికే నటించకురా. అరవకు. ఈ వాచి పట్టుకో. ఈ వాచి పట్టుకోరా. చొక్కా పట్టుకో. ఇప్పుడేం చేయాలి? నెక్కరేసుకుంటే లుంగి ఇప్పే. ఇదిగో లుంగి పట్టుకో. ఇదే చాలు, ఇంతకడ దారుణం చూడలా. ఇదిగో ఈ పూని పట్టుకో. ఇదిగో షూ పట్టుకో. నేను వెళ్తాను. వెళ్ళు. పనిచేసి
చేసుకో. ఇలాగెందుకు వస్తున్నావు? ఎవరు అక్కడ అరిచింది? ఎవరు భయపెట్టినా ఈ మారిముత్తు భయపడడు. హలో, మాధవన్ గారా? అదంతా ఏమి లేదు. ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఎస్. తర్వాత నేను జగన్ గురించి ఆలోచించాను. సరే, ఆ జగన్ని ఒకసారి ఇంటికి రమ్మనండి ఎప్పుడైనా. సరే, థ్యాంక్ యూ. నేను సంపాదించిన ఆస్తులంతా అదంతా మా అమ్మాయికే. తనని ఇష్టపడేవాడి చేతిలో పెట్టి నేను వెళ్ళిపోవాలనుకుంటున్నాను. మా మిత్రుడి గురించి మేమే గొప్పగా మాట్లాడుతున్నామని అనుకోకండి. ఇంత మంచి మనసున్న ఇంత మంచి గుణాలున్న అబ్బాయిని ఈ కాలంలో దొరకడం అనేది చాలా కష్టం. సిగరెట్ తాగుడు ఎలవట్లేదు. ఏ ఒక అమ్మాయిని కూడా మొక్క మీద మొక్క పెట్టి చూడడు. అర్థమేలా చెప్పాలంటే మా గ్యాంగ్లో అసలు సెట్ అవ్వని ఒక వ్యక్తినే చెప్పాలంటే వీడి మనసు బంగారమైన మనసు అండి. నాది అటువంటి క్యారెక్టర్ కాదు. సిగరెట్ తాగడమో లేదా కంపెనీలో లైట్గా మందు తీసుకుంటామో ఇటువంటి వాటికి నేనేం బాధపడను. వాటి గురించి చెప్పిన తనకు అర్థం కదలేండి. అర్థం కాలేదు కదా సార్. కంపెనీకి కూడా వాడు తాగమన్నా తాగడు. తర్వాత మీరు దేనికోసం ఎదురు చూస్తున్నారో నాకు తెలియట్లేదు. జగనేమో మధ్యతరగతి వాడు, మీరేమో చాలా డబ్బు ఉన్నవారు. ఇవ్వమ్మా. తర్వాత డబ్బును పెట్టి నేను మనిషిని లెక్క చేయను. నేను విలువిచ్చేది వాళ్ళ గుణానికి మాత్రమే. ఈ లోకంలోనే బంగారం కంటే విలువైనది ఏంటంటే ప్రేమ, మంచి కోరుకునే మనసు. సార్ మీ ఇంటిని కాస్త చుట్టూ చూడొచ్చా సార్? రండి చూద్దాం. కమాన్. ఇక్కడ ఉండరా, మాట్లాడరా. రే నువ్వేం చేస్తావంటే పూర్ణిమకి పాడటం వచ్చా? కొంచెంగా. అమ్మ కోరిక నేను పాటలు పాడాలని, నాన్న కోరిక నేను డాన్స్ ఆడాలని రెండూ నేర్చుకున్నాను. కానీ ఫినిష్ చేయలేకపోయాను. పాడాలంటే దేవుడు ఆశీర్వాదం ఉండాలి కదా. నాకిష్టమైంది కవిత్వం. చదువుతుంది మెడికల్ అయినా కవితలంటే నాకు ఇష్టం. కవితలు రాస్తారా? అప్పుడప్పుడు ఏదో ఒకటి రాస్తూ ఉంటాను. రాసి చింపేస్తాను. కారణం? బాగుండదు కాబట్టి. పూర్ణిమకి కవిత అంటే ఇష్టమా? చదవడం ఇష్టం. నాకు కవితలంటే చాలా ఇష్టం. నేనేమి పెద్ద కవిని అనుకోకండి. మనం ఊహించే కవితలే సంగీతమని ఎవరో చెప్తే విన్నాను. నాకు తెలుసు నా వల్ల అలా చేయడం కుదరదని. ఎందుకని? హాస్పిటల్లో రోగుల మధ్యలో, మందుల మధ్యలో, సావు మధ్యలో ఎప్పుడు ఉంటున్నందువల్ల కవిత. ఎవరు పట్టించుకోకండి, అది మంచి విషయమే కదా.
మరైతే మేము బయలుదేరుతాం సార్. మరి నేను వెళ్ళరానా? టైం అయింది. హాస్పిటల్కి వెళ్ళి ప్రొఫెసర్ ఇంటికి వెళ్ళాలి. సరే ఓకే రండి వెళదాం. వస్తాను. అయ్యో దీని తర్వాత బస్ స్టాప్కి వెళ్ళి బస్సులో పడుకుంటావు తెలియదే. కొన్ని సమయంలో బస్సు అసలు ఆకుండా పోతుందిరా. ఏం చేయాలి? మీరు ఆలోచించకండి, నేను నా బండిలో వదులుతాను. అయ్యో సార్ మీకెందుకు సార్ శ్రమ అంతా? డ్రైవర్, బండి తీసుకురా. నడిచొస్తాను సార్. సార్ ఎక్కండి. అరే వద్దని చెప్తున్నావు కానీ మీరు ఆశపడుతున్నారు కాబట్టి ఓకే సార్. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్. డ్రైవర్ ఆగు, నువ్వు దిగు, నేనే వెళ్ళి తీసుకెళ్ళి డ్రాప్ చేస్తా. మీరెవరైనా ఫ్రంట్ సీట్కి రండి, నన్నే డ్రైవర్ చేశారు కదా. అయ్యో సారీ సార్. నేను ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. అందరికీ విరోధులు ఉంటారు. ఈ రోజులు అందరికీ ఉంటారు సార్. నాకున్న విరోధులు నా గురించి, మా అమ్మాయి గురించి తప్పుగా మాట్లాడితే చిచి చెప్పేవాళ్ళు 100 చెప్తారు సార్. మీ గురించి మాకు తెలీదా? నా గురించి వాళ్ళు ఏమన్నా సరే, కానీ నా కూతురు గురించి తప్పుగా మాట్లాడితే మాత్రం నేను సహించలేను. అబద్ధం చెప్పేవాళ్ళంటే మీ అమ్మకి ఏమైనా ఇబ్బందా? అది ఇక్కడే చదివింది. హాస్టల్లో ఉండేటప్పుడు ఏదో పిల్లడితో మాట్లాడినట్లు, లెటర్ ఇచ్చినట్లు అలా అంటున్నారు. అమ్మాయిల గురించి తప్పుగా మాట్లాడటం కొంతమందికి సంతోషం. దురదన్నవాడు గీక్కునేటప్పుడు వచ్చే సుఖం లాంటిది. లేదు, నేను ఉన్నదే చెప్తున్నా. నేనేదో దాచిపెట్టినట్లు మీరు అనుకోకూడదు కదా. జగన్, నువ్వు ఫారిన్ వెళ్ళి చదువుకోవాలని ఆశపడుతున్నట్టు డాక్టర్ గారు చెప్పారు. అంబిషన్ ఉండటం మంచిదే. ఎక్కడికి వెళ్ళాలో మీరు చెప్పారంటే అక్కడికి పంపించి చదివించడం నాకు సంతోషమే. జగన్ వాళ్ళ నాన్నగారితో కూడా మేము మాట్లాడతాం సార్. అఫ్ కోర్స్ జగన్కి వాళ్ళ అమ్మా నాన్నకి నచ్చితేనే అలా మనం చేద్దాం. ఏమంటారు? థ్యాంక్ యూ సార్. వస్తాం సార్. తర్వాత నేను చెప్పింది మర్చిపోవద్దు. నా పుట్టినరోజుకి మీరందరూ ఖచ్చితంగా రావాలి. సార్ ఓకే. హలో రా 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 వెళ్దాం. ఆపండి ఆపండి. నచ్చక నచ్చక మహాలక్ష్మి లాంటి అమ్మాయికి నచ్చావరా జగన్? రే మావా, రంభ ఊరొసు లాంటి అమ్మాయి నీకు దొరికిందిరా. ట్రీట్ ఇవ్వాలి, ఖచ్చితంగా ట్రీట్ ఇవ్వాలరా. వీణ్ణి తనని చూసినప్పుడే నా మనసులో ఒకటి అనుకున్నాను. వీళ్ళ మధ్య ఏదో ఒకటి ఉందిరా. బాడీగార్డ్ హనుమంతుడా, వీడిని ఎలాగైనా కాపాడు తండ్రి. అయితే త్వరగా పెళ్ళి. కంగారు పడకరా, అవన్నీ చెప్పబడతాయి. అదేంటంటే శుభయోగ సుఖ దినంలో వాచులో 2 ముళ్ళు కలగలిసినప్పుడు, ఆ నిమిషం నీ గుండెలో గంట మోగినప్పుడు, చిరంజీవి జగన్కి సౌభాగ్యవతి అయిన ఈ పూర్ణిమకి వివాహం ఖచ్చితంగా జరుగుతుంది. శివ శివ హర హర. తీసుకొనిరా, ఇక్కడ పెట్టు. ఎక్కువ లేట్ చేయకూడదు. 18వ తారీఖు అమెరికా వెళ్ళడానికి టికెట్ బుక్ చేశాను, అది మర్చిపోద్దు. సరే.
ఎవర్రా ఈ టైంలో ఊరికి డిస్టర్బ్ చేస్తూ? దేవుడా, ఎవడొచ్చాడు? సార్ మీకు ఫోన్ వచ్చింది. ఏ, నీకే ఫోన్ రా. నాకా? అవును, నిన్నే పిలుస్తున్నారు. ఎవరో అడిగిండొచ్చు కదా. అదంతా అడగలేదు, నువ్వే కావాలంట. అబ్బా, కాల్ చేసే టైం చూడు. నాకు ఫోన్ వస్తున్న దొరపడని చెప్పు. హలో, మీరెవరు? ఈ అర్ధరాత్రిలో నాకు కాల్ చేశారే, మీరు ఎవరండి? ఏంటి, పూర్ణిమకి ముందే పెళ్ళైపోయిందా? అనవసరంగా మాట్లాడకండి. హలో హలో, ఎవర్రా? ఎవరో తెలియదు. ఏంటంటే విషయం? పూర్ణిమ గురించి ఎవరో తప్పుగా చెప్తున్నారు. పూర్ణిమ భర్తని ఎవరో మాట్లాడుతున్నారు. ఇంతకు ముందే పెళ్ళైపోయింది అంటున్నాడు. ఏదేదో చెప్తున్నాడు. దానికి నువ్వెందుకు దిగులు పడుతున్నారా? రేయ్, నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని వేరే ఒకళ్ళ భార్య అని చెప్తే కష్టంగా ఉండదా? నువ్వెప్పుడు ఇంత తెలుగు తక్కువగా మారని చూస్తున్నాను. ఎవడో ఒకడు కాల్ చేసి చెప్తే దాన్ని నమ్మేస్తావేంట్రా? వాళ్ళ నాన్నగారు ముందే చెప్పారు కదా, వాళ్ళ కూతురు గురించి తప్పుగా మాట్లాడిన చాలా మంది ఉన్నారని. నువ్వు అనవసరంగా ఆలోచించకరా. ఎవరో అబద్ధం చెప్తున్నాడు. ఎందుకు ఆలోచిస్తున్నావు? మనం డైరెక్ట్గా ఆయన దగ్గర అడుగుదాంరా. చాలా సంవత్సరాలైంది. నా పుట్టినరోజు గురించి ఆలోచన కూడా లేకుండా పోయింది నాకు. ఏదో ఒకటి ఇప్పుడే అనుకుంటున్నావు కదా, మంచిది. వీళ్ళ అమ్మున్నప్పుడు తను గుర్తు చేసేది. నా పుట్టినరోజు నాకే గుర్తులేదు. ఇదంతా ఆలోచిస్తే నేను ఒక అనాథని అనిపిస్తుంది. సరే కానీ నీ పుట్టినరోజు చెప్పురా. రే పుష్ప, ఇది నీ సొంత ఇల్లే అనుకోరా. నీకేం కావాలో మొహమాటం లేకుండా అడగరా. తినే కాడ మొహమాట పడకుండా తినరా. నీకేం కావాలో అది తిను. నేనింత సంతోషంగా ఉన్న రోజు నా జీవితంలో చాలా రోజుల తర్వాత వచ్చింది. అవును జగన్, నువ్వేం తినలేదేంటి? ఏమంటే భోజనం విషయంలో నేను అసలు కొంచెం కూడా వదిలిపెట్టనండి. వాడు నాకు అలాగే ఆపోజిట్. రే లేచిపోకరా, పాయసం ఉందిరా. ఏమైనా సరే మీరందరూ వచ్చింది నాకు చాలా సంతోషంగా ఉంది. సారీ సార్, చెప్పడం కాస్త లేట్ అయింది. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఓ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సార్, చాలా రోజులుగా నేను ఈ బుక్ని వెతుకుతున్నాను. మీకు ఇది ఎక్కడ సార్ దొరికింది? నా దగ్గర ఇంకా చాలా బుక్స్ ఉండే, ఎవరెవరో వచ్చినప్పుడు తీసుకెళ్లారు. నీకు ఇది కావాలా? మీరు అడిగితే నేను ఎలా చెప్పాలి? తీసుకువెళ్ళు. థ్యాంక్ యూ సార్. నీ బుద్ధి ఇంకా మార్చుకోలేదు కదరా. నీకెందుకురా పుస్తకం? నీ జీవితంలో ఎప్పుడైనా పుస్తకం పట్టుకున్నావా? నీకెందుకు? ఏంటి? మూసుకుని పక్క పోరా. ఊరుకోరా. మనుషుల మీద నా ప్రేమని చూపించడమే నా ఫిలాసఫీగా ఉండేది. దాని మీద నాకు చాలా అనుభవం ఉంది. నా ఫ్రెండ్ అప్పుడప్పుడు అడ్వైస్ చేస్తాడు. అది జరిగినప్పుడే నా జీవితంలో ఏదో ముఖ్యం అర్థం చేసుకున్నాను. అదే సమస్య. చెడ్డవాళ్ళకి కూడా అదే మొహం ఉంటుంది. ఎలా కనిపెట్టాలి చెప్పు? ఇలా చూడండి సార్, ఇక మేము బయలుదేరుతాం. మాకు టైం లేదు, అందుకని. రండి వెళ్దాం.
జగన్ ఊరికి వెళ్ళట్లేదా? లేదు, వచ్చే వారం వెళ్ళాలి. పూర్ణిమ, డ్రైవర్ని పిలిచి డ్రాప్ చేయమను. అయ్యో వద్దు సార్, మాకు వేరే పని ఉంది. దెన్ ఆల్ రైట్. వస్తాం సార్. హలో, నేనేనండి, పూర్ణిమని. హలో హలో హలో. హలో. మీరు ఇక్కడికి వచ్చినప్పుడు బాధలో ఉన్నట్టు అనిపించింది. ఏమిటది? ఏం లేదు. ఊరికే చెప్పకండి, నాకు తెలుసు ఏదో విషయం ఉంది. మొహం వాడిపోయి మునిపట్ల సంతోషంగా లేరు. ఏమిటండి, ఏమీ మాట్లాడరు? ఈ సిచ్యువేషన్లో నేను తెలుసుకోకూడదు తెలుసుకున్నా, అది నీ గురించి. ఏదేమైనా నాతో ఓపెన్గా చెప్పండి. ఎవడో నీ భర్త అని చెప్పి నాకు ఫోన్ చేశాడు. నేను అనుకున్నాను, నేను చెప్తే మీరు నమ్ముతారా? అంతా ఒక చెడ్డ కల్లా ఉంది. నాన్న, నేను ఎప్పుడు బీచ్కి వాకింగ్కి వెళతాం. ఈరోజు కూడా వెళతాం. మీరు కూడా వస్తే నేను చెప్పాలనుకునేది చెప్పేస్తాను. ఇప్పుడే వచ్చాను. మీరిద్దరూ మాట్లాడుతూ ఉండండి, నేను అలా వాక్ చేసి వస్తాను. మనం అటువైపు వెళ్దామా? నువ్వేదో చెప్పాలన్నావు. మీరు నేనంటే అసహించుకుంటున్నారా? అయినా పర్వాలేదు, నా మాట దయచేసి వినండి. కళ్ళతో చూసినవన్నీ మనం అలాగే నమ్మేస్తాం కదా. అలాంటప్పుడు ఒకరోజు ఎస్కర్షన్ నుంచి తిరిగి వచ్చేటప్పుడు చూస్తేనే తెలుస్తుంది తేడాగా ఉన్నారు. కానీ నువ్వు అనుకుంటున్నట్టు కాదు, లేడీస్ అని చూసే ఎక్కినట్టున్నారు. అలా కాదే, ఇదంతా ఒక విధమైన టెక్నిక్. ముఖం చూస్తేనే చెప్పొచ్చు. టికెట్ తీసుకునే అలవాటు లేదు, దొంగతనంగా ఎక్కడానికి ఎక్స్పీరియన్స్ ఉండాలి. మన పేపర్లో చదివాం కదా ఇలాంటి వాళ్ళు ఉంటారని. నీ వచ్చేలాగా బండి కదిలింది, ఏ కంపార్ట్మెంట్ నేను చూసుకోలేదు, పరిగెత్తుకు చెక్కేశాను. ఇప్పుడు మనకి రెండే దారులున్నాయి. ఒకటి, నేను ఇక్కడే ఎక్కడైనా కూర్చోవాలి, లేదా బండిలో నుంచి దూకేయాలి. వీటిలో ఏం చేయమంటారు? నువ్వెక్కడైనా కూర్చోవయ్యా, అందరూ ప్రయాణం చేయడానికేగా బండి. ఆ రేడియో వాల్యూమ్ కొంచెం పెంచండి, అందరూ వినొచ్చు కదా. రేడియోని సౌండ్గా పెట్టమని ఎంత గట్టిగా అడుగుతున్నారు. మంచి పాట కదా. మనం వాలీబాల్లో స్టేట్ ఫస్ట్ రావాలని ప్రిన్సిపల్ చెప్తున్నారు. అదా ముఖ్యం, మన ఆడితే చాలు. ఎవరో కొత్త కోచ్ వచ్చారట. ఆ బిల్డింగ్ రెడీ అయిందంటే మన క్లాస్ అక్కడికి మార్చుకోవచ్చు. అయ్యయ్యో, నేనాది. ఓ దేవుడా, ఏంటి ఇది? స్టూడెంట్స్, మీకోసం కొత్త కోచ్ వచ్చారు, మిస్టర్ విశ్వ. నమస్తే. నమస్కారం. ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్ లో వాలీబాల్ వచ్చే సంవత్సరం కప్పు గెలవాలన్నదే మన లక్ష్యం. ఒక కాల్ని ఇలా వెనక్కి పెట్టి ఇదిగో చూడండి, ఇలా కొట్టాలన్నమాట. కొట్టండి. వెల్ డన్. ఈరోజు గ్రౌండ్లో కోచ్ని చూడగా నాకు చాలా భయం వేసిందే. పాపం
మనం ఎంత ఏడిపించాం. ఈ రోజు ఆ కోచ్ గ్రౌండ్లో ఉన్నట్టు ఆ రోజు ట్రైన్లో లేడు కదా. నాకు సిగ్గుగా ఉంది. నీ ముఖం చూస్తేనే నాకు అర్థమైంది. అతనికి నువ్వు బాగా నచ్చావేమో, కన్నా ఆర్పకుండా నిన్నే చూస్తున్నాడు. పోవే, ఎప్పుడు చూసినా ఇలాగే మాట్లాడతావు. ఆయనకు కూడా నీ పైన ఏదో ఉంది, అది చూస్తేనే అర్థమైంది. అయ్యో, ఏమైంది? చూసుకో. నొప్పిగా ఉందా ఏంటి? ఈయన పూర్ణిమని వదిలేటట్టే లేడే. ఇప్పుడు నేను పడిపోకే, జాగ్రత్తగా తొక్కు. సారీ, ఐఎమ్ రియలీ వెరీ సారీ. తెలియకుండా జరిగింది, క్షమించండి. నేను వెళ్ళొస్తాను. నువ్వు కావాలనే కదా ఆయన మీద సైకిల్ పడేసావు. అయ్యో కాదు, అలా అంతా మాట్లాడకండి. ఈరోజు రేపు లీవే కదా. ఈరోజు డిస్కోకి వెళ్దాం, రేపు సినిమాకి వెళ్దాం. ఎవరైనా చూస్తే? ఏయ్ భయపడకు, త్వరగా వచ్చేద్దాం. కోచింగ్ పూర్తయ్యాక కూడా ఇక్కడి నుంచి వెళ్ళకపోవడానికి కారణం నీ మీదున్న ప్రేమే తెలుసా? కానీ ఇలా ఉండిపోలేను కదా. ఈరోజు కాకపోతే రేపైనా వెళ్ళాలి కదా. నేను నీకు ఒకే ఒకటి చెప్తాను. నీకు నా మీద ప్రేమ ఉంటే, నిజంగా నువ్వు గనక నన్ను ప్రేమిస్తున్నట్లయితే నాతో వచ్చే. మీతో రావాలా? అవును, మనం ఎక్కడికైనా వెళ్ళి సంతోషంగా ఉందాం. ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. తన ప్రాణం కంటే నన్ను ప్రాణంగా చూసుకునే మా నాన్న. మీ నాన్న మన ప్రేమని ఖచ్చితంగా ఒప్పుకోరు. అందుకే ఇలా చేద్దామంటున్నాను. ఎవరికీ తెలియకుండా మనం లేచిపోదాం. మా నాన్నని మోసం చేసి నేను మీతో రాలేను. నాన్నని మోసం చేస్తున్నామని ఎవరన్నారు? మనం ఎక్కడికైనా వెళ్ళి పెళ్లి చేసుకుని సంతోషంగా జీవిద్దాం. కొన్ని రోజులు అక్కడ ఉండి తిరిగి వద్దాం. మనం వచ్చేటప్పటికి మీ నాన్నగారి కోపం కూడా పూర్తిగా తగ్గిపోతుంది. నువ్వు ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకో. నేను చెప్పేది విను. రేపు రాత్రి 11 గంటలకి నేను నీకోసం చర్చ్ ముందు వెయిట్ చేస్తాను. ఎవరైనా చూసేలాగా వచ్చి కారెక్కు రా. వీళ్ళంతా ఎవరు? నా ఫ్రెండ్సే. సరే త్వరగా ఎక్కువ. తొందరగా రావయ్యా, వచ్చి తొందరగా గేట్ తెరువు. ఇవన్నీ నువ్వేం భయపడుకో, అది వాళ్ళు ఏదో సరదాగా ఎంజాయ్ చేయడానికి కదా. ఏంటి అక్కడే ఉన్నావు? రా. పూర్ణిమ, ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకో. పక్క రూమ్లో ఫ్రెండ్స్ ఉన్నారు, నేను వాళ్ళని వెళ్ళి కలిసి వస్తాను.
నిన్న రాత్రి నేను త్వరగానే పడుకున్నాను. రాత్రి నిద్ర పట్టలేదని చివరిగా పడుకుంది పూర్ణిమయే. మార్నింగ్ లేచి చూస్తే తను కనబడలేదు. తలుపు తెరిచింది, సూట్ కేసు లేదు. రాత్రి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? పూర్ణిమకి ఇక్కడ ఎవరైనా చుట్టాలు ఉన్నారా? నాకు తెలీదు. అర్ధరాత్రి అలా వెళ్ళొచ్చా? ఇప్పుడు మనం ఏం చేయాలి? ప్రిన్సిపల్ పోలీస్ దగ్గర చెప్పారు. పూర్ణిమ వాళ్ళ నాన్నగారికి తెలుసు కదా. నాన్నకు తెలీదు. పాపం, తనకు తెలిస్తే చాలా బాధపడతారు. ఖచ్చితంగా కోచే కారణమే ఉంటాడు. ఓరి దేవుడా, నాకదంతా తెలీదు. నాకు చాలా భయంగా ఉంది. దేని గురించి? మనం ఎందుకని ఇక్కడికి వచ్చాం? మరి ఇంకెక్కడికి వెళ్దాం? మన ఇద్దరి పెళ్లి విషయం. నేను అన్ని ఏర్పాట్లు చేశాను, భయపడకు. మనం తిన్నగా రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళిపోలేం కదా, కొంచెం ప్రశాంతంగా ఉండాలి. మీ ఫ్రెండ్స్ వెళ్ళిపోయారా? లేదు, వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? వాళ్ళు నా ఫ్రెండ్సేగా. తాళం ఇవ్వు. రిజిస్టర్కి ఇవ్వడానికి కొంచెం డబ్బు కావాలి. సిద్ధార్థ్, ఎంత డబ్బు కావాలనో తీసుకోమను. రిజిస్టర్ ఇక్కడికి రావాలి, అర్థమైందా? తప్పకుండా. రిజిస్టార్ను మాత్రమే కాదు, అవసరమైతే రిజిస్టార్ ఆఫీస్ని ఇక్కడ తీసుకొస్తా. చాలా త్వరగా వెళ్ళు. దీని తర్వాత మీరిద్దరూ రిజిస్టర్లో సైన్ చేయాలి. ఇద్దరు సాక్షులు కావాలి. దానికోసమేగా మేము ఇక్కడ ఉన్నాం. మాకంటే పెద్ద సాక్షులు ఈ ప్రపంచంలో ఎవరుంటారండి? నువ్వు కూడా సంతకం పెట్టరా. దీర్ఘ సుమంగళి భవ. ఈరోజు మనోడికి పెళ్లి జరిగిన రోజు. అందరూ ఇష్టం వచ్చినట్లు తాగండి. ఏరా మావా, స్వతంత్రంగా బ్రతకడానికి నాకు అవకాశమే దొరకలేదు. మామ కూర్చోరా, ప్రశాంతంగా కూర్చోరా. అసలు నీకేం కావాలి? నేను ఇస్తాను. ఇస్తావా? ఇలా చూడు, తర్వాత మాట మార్చకూడదు. మీ అమ్మ మీద ఒట్టు, నేను చేస్తాను. నాకు స్వతంత్రం వద్దు, ఏమీ వద్దు. అంతేనా మావా? మరి ఇంకా ఏం కావాలి? నాకు ఒక మాట ఇస్తే చాలరా. సూపర్. మీ నాన్న బుద్ధి నీకు అలాగే వచ్చేసింది. ఎవరు అదే? ఎవరు? మంత్రివర్య, నన్ను నా మహారాణి ఉన్న అంతఃపురంలోకి తీసుకువెళ్ళండి. నేను ఎవడాపుతున్నాడా? వెళ్ళు. ఇదేట్రా ఎలా ఉంది? రాజా అంతఃపురానికి మంత్రితో వెళుతున్నాడా? తాకద్దు. నువ్వు వెళ్ళరా. ఆగరా, నేను ముఖం పగలు కొడతాను ఎదవా. వాడు ఒక తాగుబోతువాడు, పనికి మళ్ళీ వెదవా. నువ్వేం భయపడకు, సరేనా?
మీరు లేవండి, వాళ్ళు గొడవ పడుతున్నారు. భయంగా ఉందండి. మనం ఎక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఏంటి? మీ ఫ్రెండ్స్ మంచి వాళ్ళు కాదు. వాళ్ళు నా చేయి పట్టుకుని లాగారు తెలుసా? అంతే కదా, పర్వాలేదులే. దానికి ఇప్పుడు ఏం చేయమంటావు? ఏమండి, వాళ్ళు నన్ను పాడు చేయాలనుకుంటున్నారు. మరేం పర్వాలేదు, నువ్వేం మాట్లాడక. మీరు అసలు మనిషేనా? మృగాలు కూడా వాటికి సొంతమైనవి ఎవరికి ఇవ్వదు. మీరు అసలు మనిషే కాదు. మీరు నన్ను మోసం చేశారు. మీరు ఒక ద్రోహి. నువ్వింత చెడ్డవాడివని నేను అనుకోలేదు. ప్రేమిస్తున్నానని చెప్పి మీరు నన్ను మోసం చేశారు. ఇంతకంటే నన్ను చంపేసి ఉండొచ్చు. మీ మాటలు విని మిమ్మల్ని నమ్ముకునేగా బయటకు వచ్చాను. మా నాన్నని వదిలేసి నాతో పాటు ఉన్న వాళ్ళని వదిలేసి వచ్చాను. నన్ను మోసం చేసినందుకు దేవుడికి నువ్వు జవాబు చెప్పాలి. నేను ప్రాణాలతో ఉన్నంత వరకు నన్ను ముట్టుకోలేరు. ఇంకొక అడుగు ముందుకు వేస్తే మీ నాన్నగారి కుటుంబ గౌరవం గురించి మీరు ఆలోచించాలి. ఎక్కడో ట్రైన్లో చూసి ఎవరో ఏంటో తెలియకుండా ప్రేమించి తనతో నువ్వు పారిపోయావు. నువ్వు అంత పిచ్చిదానివా? ఆలోచించకుండా చేసినందుకు అనుభవించు. వాళ్ళు నన్ను మోసం చేయాలనుకున్నారు. అమ్మా, ఎలాగైనా వాడి దగ్గర నుంచి నా కూతుర్ని కాపాడండి. నా కూతురి జీవితం, నా పరువును కూడా నిలబెట్టండి. బాధపడకండి, దారి దొరుకుతుంది. మీరు కొంచెం బయట వెయిట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంట్రా రౌడీలాగా నుంచున్నావు? ఒకటి ఇచ్చానంటేనా? సరిగా నుంచోరా. నువ్వే కదరా ఆ అమ్మాయిని లేపుకొని వెళ్ళావు? కాదు, నేను తన రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాను. తను నా భార్య, తెలుసుకోండి. కానీ ఆ అమ్మాయి అలా చెప్పలేదే. నువ్వే బలవంతం చేశావు. నిజం చెప్పరా? నేను ముందే చెప్పానుగా, మళ్ళీ చెప్పమంటారా? 340 వీడిని తీసుకెళ్ళు. ఏం చెప్పినా వాడి వింటలేదు. రిజిస్టర్ సర్టిఫికేట్ వాడి దగ్గరే ఉంది. ఇప్పుడు కోర్టుకి తీసుకెళ్ళాలి, వేరే దారి లేదు. అది వద్దులే సార్. నాకున్న పరువు, కోర్టు కేసు అంటూ వెళ్ళామంటే అది కాకుండా వేరే దారే లేదా? ఒకవేళ వాడు డబ్బు కోసం ఇలా చేసుంటే వాడు ఎంత అడిగినా కానీ నేను ఇస్తాను. ఫారిన్లో కూడా ఉద్యోగం ఇప్పిస్తాను. సరిపోద్దిగా? నేను మాట్లాడి చూస్తాను, వాడేం చెప్తాడో చూద్దాం. నువ్వు కోర్టుకి వెళ్ళినా ఏ లాభం లేదు. కేసు మారిపోతుంది. అమ్మాయి చెప్పింది నువ్వు తనను మోసం చేశావని. తన అంతస్తు ఏమిటనేది నీకు తెలుసా? తను అనుకున్నాడంటే నిన్ను ఏమైనా చేయగలడు. అనవసరంగా చిక్కుల్లో ఇరుకోకు. నేను చెప్పింది చెయ్యి. అలాగే సార్. ఫారెన్లో ఉద్యోగం ఇప్పిస్తాడు, ఎక్కువ మొత్తంలో డబ్బు కూడా ఇస్తాడు. ఇదిగోండి, వాడు అడిగినంత డబ్బు ఇందులో ఉంది. ఇందులో సంతకం చేయండి. ఇక మీదట నిన్ను ఈ ఊళ్ళో చూడకూడదు. సరే పో. సరే సార్. ఇదే జరిగింది. నేను చెప్పిందంతా నిజం. నన్ను నమ్మండి. మీ ఇష్టం వచ్చిన నిర్ణయం మీరు తీసుకోవచ్చు. నేనంతే చెప్పగలను. బాధపడకు, నేను నమ్మడానికి నీ మాటలు మాత్రమే చాలు. పద. ఎక్కడికి? నాతో జీవించడానికి. డబ్బుల కోసమే ఆ అమ్మాయిని మోసం చేశాడు వాడు, రాస్కల్. నాకు అప్పుడే తెలుసురా ఆ అమ్మాయికి ఏం తెలియదని. నేను నీకు ముందు చెప్పానుగా, పరేవాళ్ళు చెప్పింది విన్న అమ్మాయి తప్పుగా అనుకోకని.
నువ్వెక్కడ అడిగావు? తను అబద్ధం చెప్పాలనుకుంటే ఈ విషయం నీకు చెప్పుంటుందా చెప్పు? నిజం చెప్పాలంటే ఆ అమాయకమైన గుణమే నాకు నచ్చింది. ఇప్పుడు కన్నా తను నేను నమ్మడం మొదలుపెట్టావుగా, అది చాలరా. ఈ విషయం గురించి అమ్మ నాన్నతో చెప్పచ్చు కదరా. కొంతమంది ఇప్పుడు మంచోళ్ళలాగా మాట్లాడుతున్నారు. ఓ దేవుడా, నాకు వయస్సు అయ్యే లోపల ఈ జుట్టు ఊడిపోయే లోపల నా జీవితంలో ఇలాంటిది ఏదైనా జరిపించగలవా స్వామి? ఓ ఆ మోహన, నేను విన్నాను. పెద్ద ధనవంతుడు కదూ. ఆయనకే నేనంటే ఇష్టం, అందువల్లే. అమ్మాయిని నువ్వు చూసావా? నేను చూశాను, నాకు నచ్చింది. కానీ నాకెందుకో నమ్మకం కలగడం లేదు. వాళ్ళంతస్తు ఎక్కడా, మనంతస్తు ఎక్కడా? మీ అమ్మని నాన్నని ఈ పెళ్ళి అంటే ఇష్టం ఉందా అని అడగమన్నారు. జవాబు కోసం చూస్తున్నారు. మనకు పెద్ద అదృష్టం తగలబోతుందని చెప్పు. నాకు అప్పుడే తెలుసురా, నీ జాతకంలో గురువు ఇప్పుడు ఉచ్చ స్థితిలో ఉన్నాడు తెలుసా? నన్ను హైయర్ స్టడీస్ చదివించాలని ఆయన ఆశపడుతున్నారు. ఆయన మంచి మనిషిరా. ఇంకో విషయం, వాళ్ళ మీద అసూయ కోపం ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. అటువంటి వాళ్ళు ఎప్పుడూ ఉంటూనే ఉంటారు. ఒకటి ఎదిగితే ఇంకొకటి నచ్చుతుందా చెప్పు? అసూయ పడతారు, అబద్ధాలు చెప్తారు, మోసం చేస్తారు. లేదు, తెలుసుకోవడానికి చెప్పాను. ఎవరైనా వచ్చి తన గురించో తన కూతురు గురించో ఏదైనా తప్పుగా కూడా అనొచ్చు. అలా అన్నంత మాత్రాన్ని నేను నమ్మేస్తానా ఏంటి? ఇలాంటి విషయాల్లో మనం ఓపిగ్గా ఉండాలి. ఇంతకు ముందు కూడా 2 సంబంధాలు వచ్చాయి, వాటిని వాళ్ళ శత్రువులు ఆపేశారు. దాని గురించి అతను నాతో ఓపెన్ గానే చెప్పారు. అదే పెద్ద మనుషులకు ఉండే లక్షణం. చెప్పాల్సిన విషయాన్ని ఓపెన్గా ఇలాగే చెప్తూ ఉంటారు. మరి ఆయనకి ఒకతేగా అమ్మాయి? అవును, ఒకే కూతురు. అంతా భగవంతుడి ఆశీర్వాదం. సరే, వచ్చే వారం నేను వెళ్ళి ఆయన కలుస్తానులే. నువ్వు ఈరోజే బయలుదేరాలా? అవును, రేపు కాలేజీలో ఉండాలి. మీనాక్షి, మీరే నిర్ణయం తీసుకున్నారు? మోహన్ ప్రేమించిన అమ్మాయిని చూడాలనుకుంటున్నారా? అవును, దానికేంటి ఇప్పుడు? మన అబ్బాయికి ఆ సుశీలనిచ్చే కదా పెళ్లి చేయాలనుకున్నాం. నేనేమి చెప్పలేదు. మీరు ఇలా మాటలు మార్చకండి. సుశీల్ చాలా ఆశ పెట్టుకుంది. ఎదురు చూడమని నేను చెప్పానా? ఇదేదో బాగుంది. నా కొడుకు జీవితాన్ని ఎలా చూసుకోవాలో నాకు తెలుసు. ఇందులో ఎవ్వరూ తలదూర్చుకోండి. అలా మీరు నిర్ణయం తీసుకుంటే కుదరదు. వాడు నా కొడుకు, నేనెంతో కష్టపడి కన్నాను. ఆహా, ప్రపంచంలో నువ్వు ఒక్కదానివే కష్టపడి పిల్లాన్ని కన్నావు. పాపం, నా కొడుక్కి నాకు నచ్చిన అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తాను, అంతే. ఆస్తి అంతస్తు అని చెప్పగానే మీకు చాలా ఆశ వచ్చేసింది. అవునే, నాకు ఆస్తి అంటే చాలా ఇష్టం. మనం కూడా 4 రాళ్ళు వెనకేసుకోవాలి కదా. నా కొడుకుని డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టి చదివించాను, స్కాలర్షిప్లో కాదు. ఆ సాధన నీ గురించి విచారించిందంట, దొరికావా ఏంటి? అయ్యో, తను చాలా పట్టు పడుతుందిరా బాబు. తన కంటికి కనిపించకుండా దాక్కుంటున్నా. తెలియకుండా తప్పు చేసినరా బాబు. ఏంట్రా? ఆ పాండే నా పెన్ను తీసుకెళ్ళాడు. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి తీసుకొస్తాను. సరే, నువ్వు తీసుకొచ్చే, నేను క్యాంటీన్లో వెయిట్ చేస్తాను. ఏంటండి, నన్ను మర్చిపోయారా? చూసి ఎన్ని రోజులు అవుతుంది. అయ్యో సిస్టర్, ఇకపై మీరు హాస్పిటల్ పక్కకి దయచేసి రాకండి. అలా అయితే నేను మిమ్మల్ని చూడొద్దా? మిమ్మల్ని చూడకపోతే నాకు ఏదోలా ఉంది. ఏం మాట్లాడరే? నువ్వేమైనా మాట్లాడు. ప్రేమంటే ఏంటో తెలియకుండా ఉన్నాను. మీరే ప్రేమించి. అయ్యో సిస్టర్, మిమ్మల్ని చేతులు జోడించి దండం పెడుతున్నాను. ఇంతకంటే వెయిట్ చేయడం నా వల్ల కుదరదు. అయ్యో వద్దు. వెయిట్ చేయడం కష్టం, నాకే కదా తెలుసు. మనం తొందరగా పెళ్లి చేసుకుందారా? అయ్యో శాంతి, నన్ను వదిలేయి. దీనికి మా నాన్నగారు ఒప్పుకోరు, నన్ను చంపి పాతేసేస్తాడు. నాన్నకి తెలియకుండా గుడిలో ఏం అక్కర్లేదు, ఒంటరిగానే వెళ్తాను. ఈ జగన్ వేరే ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఏంటిది? బాబు వచ్చేసాడు. బాబా ఏమాత్రం కష్టపడకుండా మన కలలో కూడా రానటువంటి ఒక సంబంధం వచ్చింది. వాళ్ళకు కూడా అబ్బాయి నచ్చాడు, అదే చాలు. మీరు చాలా అదృష్టవంతులు. మీరు అమ్మాయిని చూసారా? లేదు, వాడు చూశాడు, వాడికి బాగా సరే, నచ్చింది. ఇంకెందుకు ఆలోచిస్తారు? అమ్మాయి అబ్బాయి ఇష్టపడుతున్నప్పుడు చేయవలసింది మన బాధ్యత. అదంతా సరే, కానీ ఈ విషయంలో పెద్ద మనుషుల జోక్యం అంటూ ఉండాలి కదా. ఏ పని చేసినా ప్రతిదీ పద్ధతిగా చేయాలని నేను అనుకుంటాను. వచ్చే వారం మనం అమ్మాయి ఇంటికి వెళ్ళొద్దాం. నువ్వు తప్పకుండా రావాలి. తప్పనిసరిగా వస్తాను, మీరు చెప్పనక్కర్లేదు. నువ్వు నిన్న యూనియన్ మీటింగ్ లో మాట్లాడింది శుద్ధ వేస్ట్ రా. లేదు, బెస్ట్ అని చెప్తున్నా. నువ్వు మాట్లాడకుండా రాజకీయాల్లో చేరరా. రే, నువ్వు అనవసరంగా మాట్లాడుకో. నేను మంచి కుటుంబం నుంచి వచ్చిన వాడిని రా. నేను ఊరికే చెప్తున్నాను రా, ఊరికే తమాషగా చెప్తున్నా. శాంతి వస్తుంది. అయ్యో, శాంతి వస్తుంది. పుష్ప ఇక్కడ, తన్ని చూడాలి. వాడి ఇంటికే వెళ్ళాడే, ఏంటి విషయం?
అది నేను తనతోనే చెప్తాను. అయ్యో సిస్టర్, విషయం ఏంటో చెప్పండి, నేను వాడి దగ్గర చెప్తాను. రే పుష్ప, నీ గతి అదో గతేరా, నీ బ్రతుకు ఇక అంతేరా. శంకరన్న కొంచెం ఆగండి. నేను మిమ్మల్ని చూడ్డానికి వచ్చాను. విశేషం ఏంటో? విశేషం ఏమీ లేదు. పిల్లని చూద్దామని వెళదామన్నారు కదా. అవును. నాకు రావడానికి కుదరదు. మీరేం తప్పుగా అనుకోకండి. నాకు రావడం కుదరదు. నా గురించి ఎదురు చూడకండి. వస్తాను. రాలేడంట. ఈడి బాబు బుద్ధే ఈడికే ఉంటుంది. నేను ఏదో మాట వరుసకు పిలిచానంతే. నన్ను పిలవలేదని మళ్ళీ కొనుక్కుంటావు కదా, అందుకనే. నువ్వు రాకపోవడమే మంచిది లేరా. ప్రతి ఒక్కరికి ఇక్కడ అసూయే. ఎదుటి వాళ్ళు ఎదుగుతుంటే చూసి తట్టుకోలేరు, చూసి ఓర్వలేకపోతున్నారు. ఎవరి గురించి మీరు చెప్తున్నారు? దీనికి అంతటికీ మీ అన్నయ్య కారణం. నాకు తెలుసు. వాడికి అసూయ. నాకెవడి సాయం అవసరం లేదు. నా కుటుంబాన్ని చూసుకోవడం నాకు బాగా తెలుసు. ఏం చేయాలో నాకు తెలియదు అనుకుంటున్నావా? నేను చెప్పేది కొంచెం వింటారా? చెప్తేనేగా వినగలం. ఆ మోహన్ వాళ్ళ అమ్మాయిని చూడాలని నిర్ణయించుకున్నారా? అవునని ఎన్నిసార్లు చెప్పాలి? రాను రాను నీతో పెద్ద నస అయిపోతుంది నాకు. అయితే సుశీల సంగతి ఏమిటి? సుశీల విషయాలు వాళ్ళ నాన్న చూసుకుంటాలే. ఒక ఆడదాని కష్టం ఒక ఆడదాన్ని నాకే తెలుసు. ఆ అమ్మాయిని ఎవరే ఆశలు పెంచుకోమని చెప్పింది? నేనేమన్నా నా కొడుకుతో పెళ్లి చేస్తానని మాటిచ్చానా ఏంటి? జగన్ని తలుచుకునే ఆ పిల్ల బ్రతుకుతోంది. ఇది తెలిసిందంటే తను తట్టుకోలేదు. ఆడపిల్ల శాపమ్మని ఊరికే వదిలిపెట్టదు. ఆ శాపాలన్నీ నేను చూసుకుంటానులే కానీ నువ్వు వెళ్ళి పని చూసుకో. అయినా సరే వాళ్ళిద్దరి పరిచయాన్ని అంత తేలిగ్గా మర్చిపోదు. ముందు ఇక్కడ నుంచి వెళ్ళవే, నా కంటికి కనపడుకో. ఏవండి? ఏంటండి శాంతి, మీరు మీ వాడికి వెళ్ళలేదా? నేను మీకోసమే ఎదురు చూస్తున్నాను. ఎవరన్నా చూస్తారే? చూడని, నేను మీకు చెప్పాల్సింది చాలా ఉంది. ఇలా చూడు శాంతి, దయచేసి నన్ను మర్చిపోవే. దయచేసి నా దగ్గర ఇంకేమీ అడక్కే. ఇంకా నేను మీ దగ్గర చెప్పలేదు. అయితే నువ్వు మిగతా అందరితోనూ చెప్పేసావా? నువ్వైనా చంపే శాంతి, నన్ను చంపే చంపే చంపే. నేనెందుకు మిమ్మల్ని చంపాలి? నేను డైరెక్ట్గా మిమ్మల్ని చూసి చెప్పాలని వెయిట్ చేస్తున్నాను. ఇన్ని రోజులు ప్రేమించానని చెప్పి నా వెనకాలే తిరిగారు కదా. ఓరి దేవుడా, నాకు హార్ట్ అటాక్ వచ్చేటట్టుంది. మీరెందుకు ఇప్పుడు చావు గురించి మాట్లాడుతున్నారు? నేను చెప్పింది ఒకసారి వింటారా? నాకు పెళ్ళి అవబోతుంది. ఎవరిని చేసుకోబోతున్నానో తెలుసా? మాధవ్ని. పెళ్ళైన తర్వాత నేను మాధవ్ దుబాయ్కి వెళ్ళబోతున్నాను. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ. వస్తాను. నా ప్రియమైన మిత్రమా, నువ్వు నన్ను కాపాడేశావురా. ఆస్తి అంతస్తు కూడబెట్టి నా కూతురు మహారాణిలాగా బతకడానికి అన్ని ఏర్పాట్లు చేశాను. మీరు ఏమీ చెప్పనక్కర్లేదు. నా కొడుకు నాకు అన్ని విషయాలు చెప్పాడు. అయినా కానీ నేను కూడా మీకు చెప్పాలి కదా, వివాహం అనేది రెండు వ్యక్తుల మధ్య ఉండే బంధం కాదు, రెండు కుటుంబాల మధ్యన ఉండేది కూడా. ఎలాగైనా సరే పూర్ణిమ పెళ్లి వైభవంగా జరగాలని కోరుకుంటున్నానంతే. జగన్ ఆశపడుతుంది, పై చదువులు చదవాలనుకుంటాం. నాకు కూడా బాగా నచ్చింది. ఏ ఉద్యోగాన్నన్నా మనం చూస్ చేసుకునేటప్పుడు అందులో మనం చాలా గొప్పవాళ్ళం అవ్వాలి. అన్నీ మీకు నచ్చినట్లే చేయండి, నాకు ఏ అభ్యంతరం లేదు. ఇక్కడ ఎంజీ రోడ్ పక్కన నాకు ఒక సైట్ ఉంది. మీకు ఇష్టమైతే అన్ని వసతులు ఉండేటట్టు ఒక హాస్పిటల్ మనమే కట్టుకోవచ్చు. నీకు ఇష్టమైతే మనకు కూడా అది బాగుంటుంది కదా. ఏంటి? సరిగ్గా చెప్పారు. గవర్నమెంట్ జీతం తీసుకొని పెద్దగా ఎలా ఎదగలరు చెప్పండి. నువ్వు ఇతనితో పాటే కలిసి ఉండిపో. దాని గురించి ఆలోచించడానికి ఇంకా సమయం ఉంది. ముందు సంబంధం గురించి మాట్లాడండి. ఇందులో అనడానికి ఏమీ లేదు. మీరే నిర్ణయించుకున్నా సరే నాకు మనస్ఫూర్తిగా ఇష్టమే. అలా చెప్పండి. ఇంతకు మించి మాట్లాడటానికి ఏమీ లేదు. పెళ్లి పనులు చూద్దాం.
నా కూతురు పెళ్లిని చాలా గ్రాండ్గా చేయాలన్నదే నా ఆశ. నేను చెప్పాను కదా, మీ ఇష్ట ప్రకారం ఏదైనా చేయండి. అవును, అమ్మాయి ఎక్కడ? అమ్మాయిని రమ్మని చెప్పండి. పూర్ణిమ ఒకసారి ఇలా రమ్మా. మేము బయలుదేరుతామని చెప్పడానికి పిలిచాను, వెళ్ళొస్తామమ్మా. ఇంకా నేను ఇక్కడికి వచ్చాను, అమ్మాయిని చూశాను, అన్ని విషయాలు మాట్లాడేశాను. మీకు ఇబ్బందిగా ఉంటే మీరు ఓసారి మా ఇంటికి రండి. ప్రాబ్లం ఏముంది ఏంటి అబ్దుల్లా? సరిగ్గా చెప్పారు. వెళ్ళొస్తాం. రండి. ఇందులోంచి 3 సార్లు తీసి ఇందులో వేయండి. ఇప్పుడు ఇది తీసుకుని మొత్తం అందులో వేయండి. ఈ కాలంలో పెళ్లి చేయటం పెద్ద కష్టమేమి కాదు. ఇంటింటికి వెళ్ళి శుభలేఖలు ఇవ్వటమే కష్టం. మనకు తెలిసిన వాళ్ళు ఒకడు కూడా వదలకూడదు. ఎలా వదిలేస్తాను చెప్పండి? ప్రతి ఒక్కరిని మర్చిపోకుండా పిలవటానికే కదా నేను ఉన్నాను. నేను చూసుకుంటా. పోస్ట్లో పంపించడం మాత్రమే కాదు, మనం కూడా నేరుగా వెళ్ళి ఇవ్వాలి. అవును, ఇలాగే రాస్తూ కూర్చుంటే ఎప్పుడు వెళ్ళి ఇచ్చేది? ఇవాళ బంగారు షాప్కి వెళ్ళాలని చెప్పారు కదా. అవునవును, నువ్వు వెళ్ళి రెడీ అవ్వమ్మా. అసలు మీ కూతురు సంతోషం చూసారా? ఏంట్రా ఇంకా రెడీ అవ్వలేదా? ఇదే మీ పని అయిపోయింది. అవును, జగన్ ఎక్కడికి వెళ్ళాడు? వాడు ఇప్పుడు వస్తాడు. ప్రొఫెసర్ని చుట్టానికి వెళ్ళాడు. ప్రొఫెసర్ని చూడడానికి నీకు ఇదే టైం ఏంట్రా? పెళ్లి తర్వాత వెళ్ళి చేరతాడేమో. అంతా ఈడివలే. ఏంట్రా ప్రతి ఒక్కరు ఇలాగే చెప్తున్నారు? మనకి ఎలాంటి ఒక భాగ్యం కూడా లేదు. అసలు ఫ్రెండ్ పెళ్లి చూద్దామని వస్తే ఇప్పుడు అసలు నీ సమస్య ఏంటి? అరే ఫ్రెండ్ పెళ్లి చూడాలని. అరే చి వెళ్ళరా. అలా కదరా, పెళ్లి చేసుకున్న వాడికి కంగారు లేదు. అలాంటప్పుడు మనం ఎందుకు కంగారు పడాలి? ఐఎమ్ రెడీ. ఇదిగో వచ్చేసాడు. సరే మేము వస్తాం. థ్యాంక్స్. నమస్కారం. నమస్కారం, రండి. లోపలికి రా పూర్ణిమ. లోపలికి తీసుకెళ్ళాం. నాకు టైం లేదు, మీరందరూ వచ్చి పెళ్లి బాగా జరిపించాలి, అది చెప్దామని ఇక్కడికి వచ్చాను. వర్క్ ఉంది, రాలేకపోయాను, అది ఇదిని కారణాలు చెప్పొద్దు. ఖచ్చితంగా మీరందరూ రావాలి. ఇదంతా మీరు చెప్పాలా ఏంటి? థ్యాంక్ యూ. వస్తాను. వస్తాం. రామ్మా. ఏంటి అందరూ ఇక్కడే నిల్చొని మాట్లాడుతున్నారు? అందరూ వెళ్ళి బండి ఎక్కండి త్వరగా. ఇదిగో నా పెట్టి మర్చిపోకుండా తీసుకురా. పదండి పదండి. త్వరగా వెళ్దాం, చోటు ఉండదు తర్వాత. పాపమే జగన్ వాళ్ళ మర్దలు. జగనే తన సర్వస్వం అనుకుంది. ఎవరికి ఏం రాసి పెట్టిందో అదే జరుగుతుంది.
ఎంత సిగ్గుపడుతుందో చూసావా? పూర్ణిమ కాస్త నవ్వవే. ఇంకా కొంచెం సేపట్లో అన్నీ తెలిస్తే. రండి రండి, లోపల రండి. రండి. లోపలికి వెళ్ళండి. నమస్కారం. ఇలా వెళ్ళండి. నమస్కారం. వెళ్ళండి. నమస్కారం. చాలా సంతోషం. నమస్కారం. రండి రండి రండి. నమస్కారం బాబు. నమస్కారం. ఇలా రండి రండి, పుడకాలు పెట్టి లోపలికి రండి, కూర్చోండి. ఆపండి మిస్టర్ మోహన్. ఏంటి విషయం? అసలు మీరెవరు అసలు అర్థం కావట్లేదు. మేమెవరో మీకు తెలీదా? నా జీవితంలోనూ మా కూతురు జీవితంలోనూ చాలా ముఖ్యమైన క్షణాలు ఇవి. ఈ శుభకార్యం జరిగే చోట ఏ ఇబ్బంది పెట్టదు. నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఈ అవకాశం కోసమే ఇప్పటిదాకా ఎదురు చూస్తున్నాం. ఇంతకు ముందే మీ అమ్మాయికి పెళ్ళయింది కదా. మీరది మర్చిపోయారా? అసలు మీరేం చెప్తున్నారు? మీ కూతుర్ని పెళ్లి చేసుకున్న అబ్బాయి ఆ కారులో ఉన్నాడు. మర్యాదగా మీ కూతుర్ని తనతో పంపించండి. ఏంటి మోహన్ ఇదంతా? మీరు కొంచెం ప్రశాంతంగా ఉండండి. జరిగిందేంటో మేం చెప్తాం. అనవసరంగా వచ్చి ఇక్కడ రౌడీజం చేయొద్దు. మర్యాదగా బయటికి వెళ్ళండి. మేమేమీ పెళ్లి చూడ్డానికి రాలేదు. ఇప్పుడే వెళతాం. కానీ ఒక కండిషన్, నా కొడుకుతో మీ కూతుర్ని పంపించి తీరవలసిందే. వాడి తరపు ఎవరు లేరనుకుంటున్నారా? ఇంకా మీకు సందేహం ఉంటే అతను కారులో ఉన్నాడు. రేయ్ రారా. మీ అమ్మాయితో పెళ్లి చేసిన ఇతన్ని ఎలా మర్చిపోతారు? అస్సలు కాదు. వీడు వాడే. ఇది వాడు కాదు. వీడు వాడే. లేదు, నేను చెప్తున్నాను కదా, వీడు కాదు. వాడే. వాడే. ఖచ్చితంగా వాడు కాదు. ఖచ్చితంగా వాడే. లేదు లేదు, ఇది వాడు కాదు. ఏంటి? నాకు 50,000 రూపాయలు కావాలి, వెంటనే కావాలి. నాకిప్పుడు కుదరదు. నేను ఒక ముఖ్యమైన పని మీద ఎస్టేట్ బంగ్లా దాకా వెళుతున్నాను. 2-3 రోజులు అక్కడే ఉంటాను. అక్కడికొచ్చి కలు.
బయలుదేరాలి. ఇంత అర్ధరాత్రిలోనా? దీనికి ఏమైనా ముహూర్తం చూస్తారా ఏంటి? నా డబ్బులు ఎక్కడ? ఇంతకు ముందు కూడా నీకు ఎన్నోసార్లు డబ్బులు ఇచ్చాను నేను. ఇంక మీద నువ్వు అడిగే డబ్బులు నేను ఇవ్వలేను. మీరు చెప్పేది వినడానికి నాకు టైం లేదు. అర్థమైందా లేదా? నువ్వు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నావా? మీరు ఎలా తీసుకున్నా పర్వాలేదు, కానీ నాకు ఇప్పుడు డబ్బు కావాలి. మోహన్ సార్ పరువు ప్రతిష్టలతో బతకాలి కదా. నా పరువు పోకుండా నువ్వు కాపాడతావా? సందేహంగా ఉందా? లాకర్ తాళం ఎక్కడుంది? చెయ్యి తీరా. నేను వాడిని చంపేశాను. ఆ రహస్యాన్ని కనిపెట్టడానికే చాలా రోజులుగా మిమ్మల్ని ఫాలో అవుతున్నాం. రారా పదం. అదిగో అక్కడ ఉన్నది ఎవరో తెలుసా? మీరు హత్య చేశారే విశ్వగాడు తమ్ముడు. విచిత్రం ఏమిటంటే 5 నిమిషాల తర్వాత పుట్టిన కవల పిల్లల్లో ఒకడు. వాడు మాకిచ్చిన కంప్లైంట్ మా డిపార్ట్మెంట్ లో ఉంది. ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ మోహన్, ఇలాంటి సమయంలో మిమ్మల్ని ముద్దాయిన చేయడం మీ దురదృష్టం. ఏం చేయాలి? ఇది మా డ్యూటీ. రారా పదం. మనకి హంతకుల సంబంధం అక్కర్లేదు. రా వెళ్దాం. లేదు నాన్న, ఈ టైంలో మనం వీళ్ళని వదిలి వెళ్ళకూడదు. ఆహా, నీకు ఈ తండ్రి కంటే వాళ్ళ డబ్బే ఎక్కువైపోయింది కదూ. నువ్వు బాగా అనుభవిస్తావు. రండయ్య వెళ్దాం. రండి నాన్న. రండి పదం. నాన్న పర్వాలేదు నాన్న, పర్వాలేదు. అమ్మా పూర్ణిమ, అంతా నీ కోసమే చేశానమ్మా. అన్ని దాచిపెట్టానమ్మా. నీ జీవితం కోసమే. నేను ఏ తప్పు చేసినా నీ కోసమేనమ్మా. విధి నాకు సహాయం చేయలేదమ్మా. నాన్న 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 నాన్న, ఇక నాకంటే ఎవరు లేరు. Oh